वहै। ओम शांति शांति शांति। आदित्य चंद्रा कुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थ అయ్యా మీ सिद्धिः సౌండ్ వస్తున్నట్లే స్వామి. भोग नित्य। श्रीमात्रे नमः। गुरुभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। హలో వినపట్లేదండి? వస్తోంది సార్, వినిపిస్తుంది, బాగానే ఉంది. అందరికీ శుభ సాయంకాలం. వేద సంస్కృతి పరిషత్ వారి సాప్తాహిక ఉపన్యాస ధార జ్యోతిర్వాణి కార్యక్రమానికి ఈరోజు ప్రత్యేకత, మనం ఈ కార్యక్రమం ఆరంభించుకుని 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరం మొదటి సంచిక ఇది. అందరికీ ధన్యవాదాలు, అందరికీ అభినందనలు. మీ అందరి నిరంతర ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం 10గురికి ఉపయోగపడే విధంగా ముందుకు వస్తూ ఉంది. దీన్ని ఇంకా మంచి మంచి విషయాలతో, మంచి విధానంతో మనం మలుచుకోవాలని ప్రయత్నిద్దాం. ఆ ప్రయత్నంలో మీ అందరి సహాయ సహకారాలు కూడా చాలా అవసరం. ఈ 4 ఏళ్లుగా ఎంతో వెన్నుదన్నుగా నిలిచి కార్యక్రమానికి ఒక రూపురేఖలు, ఒక పేరు తెప్పించినటువంటి గురువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దీంట్లో మాట్లాడే ప్రతి గురువు గారు నిస్వార్థంగా జ్యోతిష శాస్త్రానికి సేవ చెయ్యాలి అన్న భావంతోనే వచ్చి మాట్లాడుతున్నారు. ఎంతో సరిగ్గా మనం కావలసిన తీరుగా అందరి నుండి మనకి స్పందన లభిస్తూ వస్తుంది. ఇది వీలైనంతగా విజ్ఞానవంతం చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో సాధారణంగా మన తెలుగు రాష్ట్రాలలో జాతకం చూసేవాళ్ళు పరాశర పద్ధతిలో చూస్తున్నప్పుడు లేదా కేపీలో చూస్తున్నప్పుడు ఎవరు కూడా ఒక్కదానితో చేయకుండా మిశ్రమం చేయడం సాధారణంగా అలవాటు. ఒక్కొక్కసారి అయితే కొత్త జ్యోతిష విద్యార్థికి అసలు అది ఏ పద్ధతి చూస్తున్నారు అని కూడా తెలియకుండా పోవచ్చు. అలాంటి క్రమంలో మనం ఒకసారి జ్యోతిష పద్ధతులను కూడా పరిచయం చేసుకుందామని ఈ రూపకంగా మరొకసారి అందరితో ఆ గ్రహాలను వేరువేరు పద్ధతుల్లో చూసే విధానం తెలుసుకుందామని ఈరోజు జ్యోతిషంలో సాధారణంగా మనకి జన్మకుండలి వేసుకున్నాక జీవితకాలానికి అంతా కూడా మనం ఫలితాలు చెప్పుకునే పద్ధతి మన పరాశర పద్ధతిలో ఉంది. ఋషులు ఇదేమిటి జీవితకాలం అంతా చేసుకోవడం ఎందుకు, 1 సంవత్సరానికి కావాలి లేదా తక్కువ కాలానికి కావాలి లేదా జాతకం లేకపోతే ఏం చేయాలి, ఇలాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు వాళ్ళు జాతకమే లేనప్పుడు ప్రశ్న విధానం తీసుకొచ్చారు ఏదైనా విషయం మీద. ఆ విధంగానే పరాశర పద్ధతిని చూస్తూనే అసలు సంవత్సరం కొరకు మాత్రమే వేసుకుంటే ఎలా ఉంటుంది, ఒక జాతకం వేసి ఆ జాతకాన్ని చూసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక కొత్త ఆలోచన ధోరణితో మనకి తాజక నీలకంఠి అనే అతని నుండి తాజకం అనేటువంటి పద్ధతి వచ్చింది. ఇది నిజానికి భారతదేశం నుంచి పుట్టి రాకపోయినా మనకి చాలా వరకు ఇక్కడ వాడుకలోకి వచ్చింది, వాడుకలో ఉన్నది. పరాశర పద్ధతిలో జన్మకుండలిని చూస్తున్న వాళ్ళు కూడా తాజక పద్ధతిలోని కొన్ని తీసుకుంటారు. అదేవిధంగా మరొక పద్ధతి జైమిని పద్ధతి. దాంట్లోని పరిభాష, దీంట్లోని పరిభాష పరాశర పద్ధతిలో ఉండే పరిభాషతో కలిసిపోతూ ఉంటుంది. ఆ క్రమంలో ఈరోజు మనం అనుభవజ్ఞులైన గురువులందరి చేత తాజకాన్ని పరిచయం చేస్తూనే దాని ఉపయోగాలు ఎలా తెలుసుకుంటున్నారు, ఎలా వాడుకుంటున్నారు అనే విషయాలు చెప్పుకొస్తే మరింత అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు మన ఇతివృత్తం తాజక పద్ధతి పరిచయం. ఆ క్రమంలో అందరినీ తాజకం గురించి పూర్తిగా చెప్తూ, అదేవిధంగా దాని ఉపయోగాన్ని మనం ఎలా దాన్ని చేసుకుని ఉపయోగం చేసుకుంటూ పరాశర పద్ధతిలో చెప్పుకుంటూ దాని ఉపయోగం ఎలా చేసుకోవాలనేది అందరూ అనుభవపూర్వకంగా తమ అనుభవంతో చెప్పాలని కోరుకుంటూ అందరినీ ఈనాటి చర్చకు, ఈనాటి జ్యోతిర్వాణికి స్వాగతిస్తున్నాను. తాజకం, దానికి మరొక పేరు వర్ష ఫల చక్రం. తాజకానికి పరాశరకి తేడా ఏమిటి? అది జాతకం, ఇది తాజకం.
ఒక కాకతాళీయమైన రెండింటిలోనూ అవే పదాలు, అవే అక్షరాలు. ఆ విధంగా జాతకానికి తాజకానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఈరోజు తాజకంలో పద్ధతిలో మనం సాధారణంగా ఉపయోగించేటువంటి ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకుంటూ వాటికి సంబంధించిన విషయాలన్నీ చెప్పుకుందాం. ఎవరైనా ఆరంభించవచ్చు. అమ్మ విరజ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సభకి నమస్కారం. క్లుప్తంగా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా చెప్తాను, నాకు తెలిసిన కొన్ని. తాజక పద్ధతి అనగానే ఇది టోటల్ గా ఇది చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్ తో కూడుకున్న పద్ధతి. దీన్ని మెమరైజ్ చేసి వాడదాం డే టు డే అనేలా అంటే అంత సులువుగా మెమరైజ్ చేయలేము. ప్రాక్టీస్ ఉండాలి. రెగ్యులర్ గా ప్రాక్టీస్ ఉంటేనే ఇది వర్షఫల లగ్నం సాధించడం ఒక పద్ధతిగా ఈజీ అలవాటు అవుతుంది. కానీ అందులో సహమలు కట్టే విధానం, ఆ సహమల్ని ఏ భావానికి ఏ సహమలోంచి దేని బలంలో ఏ గ్రహస్ఫుటానికి ఏ దశ ఏ గ్రహాన్ని ఏ భావానికి కలపాలి, భావస్ఫుటాన్ని గ్రహస్ఫుటాన్ని కలపాలా తీసియాలా, ఇలాంటి విధానాలన్నీ ఉన్నాయి. మనకి ఏది రకంగా అసలు తాజకం అంటే ఏంటో ముందు చూద్దాం. మనకి ఇప్పుడు మన సోమన శాస్త్రి గారు చెప్పినట్టు మనందరం పరాశర మతాన్ని ఫాలో అవుతాం. ఈజీగా ఉంటుంది మనకి, అంటే ఎక్కువగా బహుళ జనాదరణ పొందింది కాబట్టి. అలాగే జైమినిలో కూడా పేర్లు కొంచెం వేరువేరుగా ఉంటాయి, కానీ ఆ గ్రహ స్ఫుటాలని అనుసరించి కొంతవరకు డిగ్రీల ఆధారంగా అది కూడా జైమిని పద్ధతి ఉంది. అయితే ఈ తాజక పద్ధతి అంటే ఏంటి? ఇది యవన పద్ధతి. యవన పద్ధతిలో ఈ తాజకాన్ని రాసింది ఎవరు? నీలకంఠ దైవజ్ఞ. నీలకంఠ దైవజ్ఞ ఎక్కువగా అరబ్బీ పార్సీ భాషల నుంచి కొన్ని గ్రంథాలని తీసుకుని వాటి ఆధారంగా అందులోంచి కొంత భాగాన్ని తీసుకుని మనకి ఈ తాజక పద్ధతి గ్రంథాన్ని అందజేశారు. అయితే అందులో కొన్ని పదాలు కూడా మనకి ఇత్తవార, ఇందువార, ఈసరాఫా ఇలాంటి కొన్ని అరబ్బీ పార్సీ పదాలు కూడా నీలకంఠిలో చేర్చడం జరిగింది. వీటి నుంచి ఏ రకంగా అంటే మనకి ఇప్పుడు జన్మకుండలు వేయడం అందరికీ తెలుసు. జన్మకుండల నుంచి మనకి ఒక 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, నాకు 28వ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయి, నాకు 36వ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయి, విద్యకు సంబంధించిన ఫలితాలు ఏ రకంగా నేను చూసుకోవాలి, పిల్లలు ఏ సంవత్సరంలో నాకు కలుగుతారు, ఏ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది, ఇలాంటి ఫలితాలని పర్టికులర్ గా ఒక వర్షఫలం అంటే ఒక సంవత్సరానికి చక్ర నిర్మాణం చేసి ఆ సంవత్సరంలో జరిగే శుభాశుభాలు ఏ రకంగా ఉంటాయి ఒక వ్యక్తి జాతకానికి అని తెలియజేసే పద్ధతే ఈ తాజక పద్ధతి. దీన్నే వర్షఫల పద్ధతి, వర్షఫల చక్ర నిర్మాణం అని కూడా చెప్తారు. ఈ పద్ధతి అయితే సిస్టమాటిక్ గా మనకి ఏ రకంగా ఉంటుందో, జస్ట్ ఒక వర్షఫల పద్ధతిని ఏ రకంగా సింపుల్ గా వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు సంవత్సరంలో జరగబోయే ఫలితాలు చెప్పడానికి మనం ఈ వార్షిక చక్రం వేస్తాం. ఈ వార్షిక చక్రం అంటే ఈ జాతకుడు జన్మించినప్పుడు సూర్యుడిని స్థితికి, అంటే రాశి, డిగ్రీ, నిమిషాలు, సెకండ్లు ఇవన్నీ తీసుకోవాలి. జాతకుడు జన్మించినప్పుడు సూర్యుడున్న స్థితికి లెక్క చేసి తిరిగి అదే స్థానానికి సూర్యుడు వచ్చే ఖచ్చితమైన సమయాన్ని గుర్తించాలి. అప్పుడు అది ఆ వర్షఫలం, ఆ వర్షారంభ సమయం అవుతుంది. ఆ సంవత్సరానికి ఆరంభ సమయంగా తీసుకోవాలి. జన్మచక్రంలో జన్మకుండల్లో సూర్యుడున్న డిగ్రీలు భాగాలకి మళ్ళీ మనకి ఏ సంవత్సరానికి మనకి జాతక జన్మ వర్షఫలం కావాలో అన్ని సంవత్సరాలకి సూర్యుడు మళ్ళీ అదే డిగ్రీలు అదే నిమిషాల్లో ఏ టైంకి వస్తాడో అది చూసుకుని దాని ద్వారా మనం వర్షఫల చక్రం నిర్మాణం చేయగలగాలి. దానికి కొన్ని అవకాశాలు, పద్ధతులు మనకి ఆ ట్యాబ్లర్ ఫామ్స్ ఉంటాయి, అవి వాడుకొని చేయొచ్చు. సో ఆ రకంగా సూర్యుడు మన జన్మ సమయానికి రవి స్ఫుటానికి ఎన్ని డిగ్రీల నిమిషాల్లో ఉన్నాడో ఆ సమయానికి సూర్యుడు వచ్చే ఫలితం ఖచ్చితంగా ఎన్ని రోజులు ఎన్ని గంటలు నిమిషాలు పడుతుందో ఆ సంవత్సరానికి వార్షిక ఫలితాలని మనం గోచార రవి వచ్చే సమయానికి ఆ లగ్నాన్ని ఆ రకంగా నిర్మించుకుంటే అది వార్షిక చక్ర ఫలం అవుతుంది అనమాట. ఈ వార్షిక చక్ర ఫలంలో ముఖ్యమైనవి గ్రహవర్గులు అని ఉన్నాయి. ఈ గ్రహవర్గులు బలాబలాలని సాధించాక ఈ శుభత్వం తెలుసుకోవడానికి ఈ గ్రహవర్గులు ముఖ్యమైనవి. వీటి ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వర్ష చక్రంలో వర్షాధిపతిని నిర్ణయించాలి. వర్షాధిపతిని నిర్ణయించాలి అంటే మళ్ళీ దానికి పంచవర్గీయ బలం అని ఒకటి ఉంటుంది. ఆ వర్షాధిపతిని నిర్ణయించడానికి విశేషమైన పద్ధతులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత త్రైరాస్యాధిపత్యం చెయ్యాలి, ముంతాధిపతి అనేది ఉంటుంది, ముంతాధిపత్యం చెయ్యాలి. ఆ తర్వాత ముంతాధిపత్యం చేసాక ఈ ముంతాధిపతి నిర్ణయం, ఈ వార్షిక ఫల నిర్ణయం ఇలా చక్రంలో ఇవి చూసుకున్న తర్వాత
జన్మరాశి కుండల్లో లగ్నాధిపతి, వార్షిక లగ్నాధిపతి, ముంతాధిపతి, త్రైరాశ్యాధిపతి వీటన్నిటిని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫలితాలను కట్టే దశలను మనం తెలుసుకోగలుగుతాం. ఈ ఫలితాలను కట్టే దశల్లో ఎప్పుడు కూడా తక్కువ డిగ్రీలున్న గ్రహం నుంచి ఎక్కువ డిగ్రీలున్న గ్రహాన్ని తీసుకుంటూ ఎక్కువ సంఖ్య నుంచి తక్కువ సంఖ్య ఉన్న గ్రహాన్ని తీసివేస్తూ వాటిని మళ్ళీ ఏ గ్రహాలు వస్తాయో వరుసగా వేసుకోవాలి. ఈ తక్కువ గ్రహం ఉన్న డిగ్రీల నుంచి మనకి ఆ దశలు బిగిన్ అవుతూ ఉంటాయి అనేది మనకి ఒక సూచన ప్రాయంగా మీకు చెప్తున్నాను. కొంచెం డీటెయిల్ గా అయితే ఉంటుంది. ప్రాక్టీస్ ఒక ఎగ్జాంపుల్ హోరోస్కోప్ ఉంటే మీకు ఈజీగా అర్థం ఉంటుంది. బట్ మనకు అంత సమయం ఉండదు కాబట్టి అందరికీ ఐడియా ఉన్నది కాబట్టి ఐడియా జస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ దశలు కనుక్కున్న తర్వాత సహమలు అంటే ఏంటంటే సెన్సిటివ్ పాయింట్స్ అంటారు. ఒక సునిశ్చిత స్థానానికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు పుత్ర సహమ అంటే ఏంటి, గురు సహమ అంటే ఏంటి, వాటికి ఒక భావస్ఫుటం గ్రహస్ఫుటం రెండింటిని ఒక దాంట్లోంచి ఒకటి తీసివేయడం లేదా ఒకదానికొకటి కలపడం ద్వారా వచ్చే అది నిర్దిష్టమైన పేర్లు ఉన్నాయి. వాటికి ఆ నిర్దిష్టమైన గ్రహాలు ఆ భావాల డిగ్రీలని మనం తీసివేయడం లేదా కలపడం చేయాలి. అప్పుడే ఆ సహమ గురించి మనకి తెలుస్తుంది. ఆ సునిశ్చిత స్థానాన్ని సహమ అంటారు. దీన్నే అరేబియన్ పాయింట్స్ అని పాశ్చాత్యులు కూడా అంటారు. సో వీటి ద్వారా ఇవి మనకి సుమారుగా 40 సహమలు ఇచ్చారు. అదే బివి రామన్ గారిది అయితే 35 సహమలు ఇచ్చారు ఇంపార్టెంట్ అని చెప్పి. వీటి ద్వారా సహమల ద్వారా మనకి ఏ భావం మీద అంటే పెళ్ళవ్వడానికి ఎప్పుడవుతుంది, లేకపోతే పిల్లలు ఎప్పుడు ఉంటారు, ఎడ్యుకేషన్ ఎప్పుడు ఉంటుంది, లేకపోతే ఇంకేమైనా ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం, ఉద్యోగంలో ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి విషయాలకు సంబంధించి ఆ సహమల పేర్లే మనకి ఏ రకమైన ప్రశ్న మనకి కావాలో దానికి రిలేటెడ్ గా మనం ఆ సహమని సాధన చేస్తే ఆ సహమ నిర్ణయం చేసుకుంటే దాని నుంచి అది ఎన్ని డిగ్రీల్లో ఏముందో చూసి అప్పుడు ఏ రకమైన దశ నడుస్తోంది దాన్ని బట్టి మనం ఫలితం చెప్పడం కుదురుతుంది. సో ఈ సహమల నిర్ణయం తర్వాత మనం వాటికి కూడా గ్రహస్థితి దశా సిస్టమ్ ఉంది. దాన్ని అనుసరించి మనం కొంతవరకు చెప్పుకోవచ్చు. వీటికి దృష్టిలు కూడా ఇంపార్టెంటే. దృష్టి మనకి త్రిపాద దృష్టి, అర్ధ దృష్టి, పాద దృష్టి అని ఏవైతే అంటామో అవి మామూలుగా అంటే మనం 3-10 దృష్టిలు, 5-9 దృష్టిలు, 4-8 ఈ దృష్టిలు అంటాం కదా. ఇవి అన్ని గ్రహాలకి అన్ని రకాలుగాను చూస్తారు జనరల్ గా. ఇవే కాకుండా పాశ్చాత్య పద్ధతిలో చూసే క్వింకన్స్, స్క్వేర్, సెక్స్టైల్ ఇవి కూడా మనం చూడాలి. తాజక పద్ధతిలో ట్రెడిషనల్ మెథడ్ ఉంది, పాశ్చాత్య పద్ధతి కూడా ఉంది. వీటిని మనం అన్ని రకాలుగా చూసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మనం నిర్దిష్టమైన ఫలితాన్ని నిర్దిష్టమైన ప్రశ్నకి చెప్పగలిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మనకి తాజకం అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. మన గ్రూప్ లో పెద్దలు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళైతే చాలా ఈజీగా చెప్తారు. నాలాంటి వాళ్ళకి ప్రాక్టీస్ కొంచెం కావాలి. సో ఒక జిస్ట్ లాగా చెప్పాను అంతే తప్ప ఇందులో డీటెయిల్డ్ గా చెప్పాలంటే నాకు కూడా అంత అనుభవం లేదు. ఈ అవకాశం ఇచ్చిన గ్రూప్ సభ్యులకి మన శాస్త్రి గారికి ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలమ్మా. ఆరంభించారు మూర్తి గారు. అబ్బకు నమస్కారం. విజయ్ గారు మంచి గుడ్ స్టార్ట్ చేశారు. చాలా చక్కగా ఇంట్రొడక్షన్, బేసిక్ పాయింట్స్ అవి చాలా చక్కగా వివరించారు. నేను కొంచెం ఆవిడ చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేయకుండా కొన్ని సాలియంట్ ఫీచర్స్ చెప్దామని నా ఉద్దేశం. యాక్చువల్ గా మేడం చెప్పినట్టుగా ఈ ఏదైతే ఈ తాజికా సిస్టమ్ ఉందో అది మనకు బేసిక్ అండర్స్టాండింగ్ రావాలంటే కనీసం 6 to 8 సెషన్స్ కావాలా, 2 hour సెషన్స్. అయితే కానీ మనకు అసలు ఏంటి తాజికా సిస్టమ్, ఎలా వర్కౌట్ అవుతుంది, వాట్ డిఫరెన్సెస్ వి అరైజ్ ఫ్రమ్ ఐదర్ అవర్ జెమిని ఆర్ పరాశర సిస్టమ్స్. సో వర్షచక్ర నిర్మాణం గురించి చెప్పారు. వర్షచక్రం ఎందుకు వేసుకోవాలంటే ఆ వర్షంలో మనము ఆ సంవత్సరంలో మనము ఫలితాలు ప్రెడిక్టివ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ సంవత్సరానికి సంబంధించిన వరకు చూసుకోవాలి కాబట్టి అప్పుడు వర్షచక్రం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్షచక్రంతో పాటు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జన్మచక్రం కూడా చాలా ఇంపార్టెంట్. జన్మచక్రము, D9, తర్వాత దశాంశ, దశాశేషము అవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. లేకపోతే దీనికి మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే సరే సన్ లాంగిట్యూడ్ చెప్పారు,
అది సోలార్ రిటర్న్ అంటాం మనం. ఆ సోలార్ రిటర్న్ మనం ఏ సంవత్సరంలో మనం రిజల్ట్స్ చెప్పదలుచుకున్నామో ఆ సంవత్సరంలో సోలార్ రిటర్న్ ఎప్పుడు వస్తుంది అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా మనం వర్ష చక్రం వేసుకుంటాము యాక్చువల్ గా. సో ఇది వర్ష చక్రం ఇలా వేస్తాం అన్నమాట. సో ఈ వర్ష చక్రం వేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది 14/2/1955 నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇప్పుడు 2025 కి నాకు ఎప్పుడు వచ్చిందంటే 17/2 నాడు నాకు వర్ష ప్రవేశమైంది. అంటే సోలార్ రిటర్న్ 17th ఫిబ్రవరి నాడు సూర్యుడు అదే స్ఫుటంలో అదే లాంగిట్యూడ్ లో ఉన్నాడు అనమాట. సో అది బేస్ చేసుకొని మనము వర్షఫలానికి సంబంధించినటువంటి లగ్నము మిగతా గ్రహాల ప్లేస్మెంట్స్ అవన్నీ చేస్తాము. తర్వాత సన్ లాంగిట్యూడ్ ఒకటి, ఇప్పుడు సాలియంట్ ఫీచర్స్ ముంతా అని చెప్పారు మేడం, నేను దాని గురించి ఎక్కువ ఇట్స్ ఎ సెన్సిటివ్ పాయింట్. కాకపోతే ముంతా ఇదే ప్రోగ్రెసివ్ అసెండెంట్ అన్నమాట. ముంతా ప్రతి సంవత్సరం ఒక్కొక్క గడికి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ముంతా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే పురోగమన లగ్నం అంటారు దీన్ని. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే జన్మ లగ్నం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా జన్మలగ్నం కన్యలో ఉంటే వాడికి 49 సంవత్సరాలు ఉంటే అప్పుడు కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 49 + 6 55 డివైడెడ్ బై 12 రాసులు అంటే రిమైండర్ 7 వస్తుంది. 7 అంటే ముంతా స్థానము తులారాశి అవుతుంది అతనికి. ఎక్కడి నుంచి తులారాశి అవుతుంది? జన్మ చక్రం నుంచి చూసుకోవాలన్నమాట. అది అతనికి ముంతా అవుతుంది. అది ముంతా స్థానము. ఇప్పుడు ముంతాలో మేడం చెప్పారు ఈ వర్ష చక్రంలో కనుక ఈ ముంతా 4, 6, 7, 8, 12 భావాల్లో ఉంటే అశుభ ఫలితాలు ఇస్తుంది. 1, 2, 3, 5 స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు ఇస్తుంది. 9, 10, 11లో సాధారణ ఫలితాలు ఇస్తుంది అనమాట. ఒకవేళ ముంతా 1లో ఉందనుకోండి వ్యవహారాల్లో విజయము, రాజానుగ్రహము, సంపదలు, శత్రునాశనము, సుఖము ఇవి వస్తుంది. అదే 4లో ఉందనుకోండి మనకు 4 మంచిది. 4వ స్థానం అన్నది కేంద్ర స్థానం మనకి, ఏది పరాశర ప్రకారం. ఇక్కడ 4లో కనుక ముంతా పడితే దొంగల భయం, అనారోగ్యం, అగౌరవం, కుటుంబ వైరం ఇట్లాంటివి ఉంటాయన్నమాట. 9 ఇక్కడ వీడికి కూడా 9 మంచిదే మళ్ళీ. సో ఇది ముంతా యొక్క పరిస్థితి. ముంతా తర్వాత ముద్ద దశలు అని వస్తాయి. అది దట్ ఈస్ అనదర్ సపరేట్ సాలియంట్ ఫీచర్ డిఫరెంట్ ఫ్రమ్ పరాశర సిస్టమ్. సో ఈ ముద్ద దశల్లో మళ్ళీ ఒక దశ వింశోత్తరి ముద్ద దశ. అది మన వింశోత్తరి లాగానే ఉంటుంది, కానీ మన వింశోత్తరి 120 సంవత్సరాలకు అయితే ఇది 12 సంవత్సరాలకు మాత్రమే ఉంటుంది. అంటే ఈ ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాలు ఈ 12 నెలల్లోనే తిరుగుతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సన్కి 30 రోజులు, 18 రోజులు సన్కి, తర్వాత మూన్కి 30 రోజులు, మార్స్కి 21 రోజులు, రాహుకి 54 రోజులు అలా ఇస్తాం. సో 360 రోజులకి ఈ వింశోత్తరి ముద్ద దశ అలా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఇది ఎట్లా అంటే దశాశేషం క్యాలిక్యులేట్ చేస్తాం. దేని దశాశేషము? వర్షఫలం చక్రం యొక్క దశాశేషం క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఈ వింశోత్తరి ముద్ద దశ చేతుంది. అలాగే ఇంకోటి యోగిని దశ ఉంటుంది, పాత్యాయని దశ అని అది కూడా ఉంటుంది. ఈ 2 జన్మ నక్షత్రం ఆధారంగా జరుగుతాయి. సో దశాశేషం క్యాలిక్యులేషన్ చెప్పాను. తర్వాత లగ్నం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఏది మన జన్మ లగ్నం ఇంపార్టెంట్, వర్ష లగ్నం ఇంపార్టెంట్, 2 ఇంపార్టెంట్. రెండింటిని ఎప్పుడు మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఏదైతే ఇందాక మేడం చెప్పారు సహాల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు జన్మ లగ్నం ప్రకారం చూస్తాము, వర్ష లగ్నం ప్రకారం చూస్తాము. తరువాత ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్, త్రిపతాక చక్రం అని ఒకటి వేస్తారు ఇక్కడ. ఈ త్రిపతాక చక్రం ఏంటంటే అది 3 పతాకాలు అంటే 3 పతాకాలు. 3 పతాకాలు ఇలా ఉంటుంది ఆ చక్రం, ఇలా ఉంటుంది ఆ చక్రం. ఇది త్రిపతాక చక్రము. ఐ థింక్ కనిపిస్తుంది అనుకుంటాను. సో ఇలా ఉంటుంది త్రిపతాక చక్రాలు. ఈ త్రిపతాక చక్రంలో పైన పతాకం దగ్గర 2, 1, 12 స్థానాలు ఉంటాయి. 2, 1, 12 స్థానాలు. అంటే 2 అంటే అర్ధస్థానం, 1 అంటే ధర్మస్థానం, 12 అంటే మోక్షస్థానం. సో వాళ్ళు ఈ 3 స్థానాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తున్నది. సో ఈ పతాక స్థానం, ఈ త్రిపతాక చక్రం బేసిక్ గా ఏం చెప్తుంది? వేద ఆబ్స్టికల్స్ చెప్తుంది. ఒకళ్ళ లైఫ్ లో ఆబ్స్టికల్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఈ త్రిపతాక చక్రం అనే టూల్ ని వాళ్ళు వాడతారన్నమాట.
సో పథకంలో వర్ష లగ్నం ఉంటుంది. ఆ వర్ష లగ్నం అంటే దట్ ఈస్ నెంబర్ 1 స్థానము. ఇది అపసవ్య దిశలో మనం దీన్ని మిగిలిన గ్రహాలని అపసవ్య దిశలో ప్లేస్ చేస్తాం అన్నమాట దీంతో. కానీ మూన్ గనక ఉంటే మూన్కి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వం ఇక్కడ వీళ్ళ లెక్క ప్రకారం. సరే, ఆ క్యాలిక్యులేషన్ అదంతా చాలా ఇది, అది మనకి టైము సమయాభావం. తర్వాత ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ లో పిఎస్సి ఒకటి వీళ్ళకు కూడా ఇంపార్టెంటే. కానీ ఈ పిఎస్సి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్లీ, ఎనిమీ, న్యూట్రల్ 3 ఉంటాయి. ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీలో మళ్ళీ 2 భాగాలు. ఓపెన్ ఫ్రెండ్లీ అంటే వాళ్ళు అతిమిత్ర ఫ్రెండ్, గుప్త ఫ్రెండ్, దట్ ఆర్ పార్షియల్ ఫ్రెండ్షిప్. అట్లా ఎనిమికల్లో కూడా ఓపెన్ ఎనిమీ, సీక్రెట్ ఎనిమీ. తమ దృష్టి అంటే అది జస్ట్ న్యూట్రల్ రిలేషన్షిప్. తర్వాత ఇక్కడ 2 రకాల ప్లానెట్సే ఉంటాయి, ఇక్కడ యూజెస్ ఉండవు. ఓన్లీ మేల్ ప్లానెట్, ఫిమేల్ ప్లానెట్స్. మేల్ ప్లానెట్స్ ఏమో సన్, జూపిటర్, మార్స్, దే ఆర్ పవర్ఫుల్ డ్యూరింగ్ ద డే. ఫిమేల్ ప్లానెట్స్ మూన్, వీనస్, మెర్క్యూరీ, సాటర్న్, దే ఆర్ పవర్ఫుల్ డ్యూరింగ్ నైట్. సో ఇది ఒక పద్ధతి. దాని తర్వాత నెక్స్ట్ సాలియంట్ ఫ్యూచర్ ఏంటంటే, ఈ ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నాము ఈ గ్రహం ఉన్న భావం నుంచి 3, 5, 9, 11లో 5, 9 స్థానాల్లో అతిమిత్రుడుగా ఉంటాడు. 3, 11లో కొంచెం నార్మల్ ఫ్రెండ్షిప్ అన్నమాట. అలాగే శత్రు దృష్టి 1, 7లో శత్రు దృష్టి. సో 1 ఇక్కడ మళ్ళీ వీళ్ళకి మంచిది కాదు. సో ఒక గ్రహం తన భావంలో నుండి 1ని కనుక చూస్తూ ఉంటే, ఆస్పెక్ట్ ఉంటే, ఆ 1 శత్రు దృష్టి అవుతుంది. అలాగే 7 కూడా శత్రు దృష్టి. 4, 10 పాక్షికంగా రహస్య దృష్టి అవుతుంది. సమదృష్టి 2, 6, 8, 12 అది సమదృష్టి. లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు ప్లానెట్స్ చూసాము, ప్లానెటరీ ఆస్పెక్ట్ చూసాము, ప్లానెటరీ స్ట్రెంగ్స్. ఇందాక మేడం చెప్పారు దీంట్లో ఏముంటాయి, మనకు షడ్బలాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి మెయిన్ గా 3. ఏంటి 3? ఒకటి హర్షబలం అంటాం. హర్షబలం అంటే హర్షాతిరేకాలు వ్యక్తం చేసినట్టుగా సంతోషంగా ఆ గ్రహం ఉండటం హర్షబలంలో 3 రకాలు. స్థానబలం మనలాగనే, దెన్ ఎగ్జాల్టేషన్ బలం, స్త్రీ పురుష బలం, దివారాత్రి బలం. ఈ 4 బలాలు ఈ హర్ష బలంలో చెప్పబడ్డాయి. పంచవర్గీయ మేడం చెప్పారు. వీటన్నిటికీ ఏంటంటే వాళ్ళు 5 పాయింట్లు ఇస్తారన్నమాట. సో 5 పాయింట్లు కనుక కూడుకొని ఒక గ్రహానికి 5 పాయింట్లు వస్తే నిర్బలం, 5, 10 మధ్యలో వస్తే అల్పబలం, 10, 15 మధ్య వస్తే మధ్య బలం, 15, 20 మధ్యలో వస్తే పూర్ణ బలం. ఇది కాకుండా ద్వాదశ వర్గీయ బలం అని ఇంకొక ప్లానటరీ స్ట్రెంగ్త్ కూడా ఉంది. దాంట్లో ఈ 12 అంశాలు చూస్తారు. రాశి, హోరా, గ్రక్కన అవన్నీ ఉంటాయి. అదొకటి. వర్షేశ్వరుడి నిర్ణయం మేడం చెప్పారు. ఇప్పుడు వర్షేశ్వరుడి నిర్ణయం చేయాలంటే, అంటే వర్షాధిపతి నిర్ణయం చేయాలంటే, ఇయర్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద ఇయర్ చేయాలంటే దానికి 5 పంచ అధికారులు, వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్ అన్నమాట. సో ఈ పంచాధికారుల్లో ఒకడవుతాడు. వాడు ఒకడవుతాడు. ఈ పంచాధికారులు ఎవరు? ముంతాలాడు, జన్మలగ్నాలాడు, వర్షలగ్నాలాడు, త్రిశాక్షాధిపతి ఇందాక మేడం గారు చెప్పారు, దినారాత్రిపతి. సో వీళ్ళ 5గురిలో ఎవడు స్ట్రాంగెస్ట్ అయితే వాడు ఆ వర్షానికి అధిపతి అవుతాడు, ఆ ప్లానెట్. అండ్ హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. వాడు పాజిటివ్ ప్లానెట్ అయితే వాడికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే వాడు గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు, లేదా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తారు. సో ఇది వర్షేశ్వరుడు అంటాం అతన్ని. సో కానీ ఇదే ఇందాక నేను చెప్పాను, మూన్ కనుక ఈ వర్షాధిపతి అయినా కూడా మూన్ని ఇగ్నోర్ చేసి నెక్స్ట్ బలం ఉన్న గ్రహాన్ని తీసుకుంటారు వర్షాధిపతి కింగ్ చేయటానికి. సో ఇది కొంచెం మనకి మండేన్ అస్ట్రాలజీకి రిలేటెడ్ గా ఉన్నది. ఎట్లయితే మనం రాజుని ఎన్నుకుంటామో మండేన్ అస్ట్రాలజీలో, అలాగే ఇక్కడ ఇది రిలేటెడ్ ఉంది. సో అందువల్ల చంద్రుని వీళ్ళు కొంచెం ఇగ్నోర్ చేస్తారు మరి. సో అదొకటి. తర్వాత తాజిక యోగాలు మేడం చెప్పారు, కొన్ని యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు ఏంటంటే 16 యోగాలు చెప్పుకొచ్చారు వీళ్ళు. మనలాగా 320 యోగాలు లేవు. బివి రామన్ గారు 320 యోగాలు చెప్పారు మనకి.
దాని మీద ఇంకా ఎన్నో యోగాలు ఉన్నాయి మనకు తెలియనివి, కానీ వీళ్ళు మాత్రం 16 తీసుకున్నారు మెయిన్ గా. దాంట్లో ఇతిసారా ఇవన్నీ ముస్లిమ్స్ నేమ్స్ ఉన్నాయి, ఇందువారా, ఇస్రఫా, ముసారఫా, దుపాలి, లైక్ దట్ ఆ పేర్లన్నీ ఉన్నాయి. ఒక్క ఇతిసాల యోగం ఏంటంటే లగ్నేషు కార్యేషు, అంటే లార్డ్ సిగ్నిఫికేటర్ లగ్నేషు వాళ్ళిద్దరూ మ్యూచువల్ ఆస్పెక్ట్ లో ఉండాలి. తర్వాత స్లో మూవింగ్ ప్లానెట్ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ కన్నా ముందర ఉండి ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ స్లో మూవింగ్ ప్లానెట్ ని ఓవర్టేక్ చేయాల. అంటే మూను సాటర్న్ వెనకాలుండి సాటర్న్ ని ఓవర్టేక్ చేసి వెళ్తే అప్పుడు ఈ ఇతిసాల యోగం ఏర్పడుతుంది అనమాట. సో ఇది ఇతిసాల, ఇంకా ఈ 16 యోగాలు అట్లా ఉన్నాయి. సో అదొకటి నేను ఎగ్జాంపుల్ తీసుకోదలుచుకున్నాను. సహం గురించి మేడం చెప్పారు, నేను చెప్పట్లేదు. ఎందుకంటే సహంలో ప్రతిదానికి, ప్రతి ఈవెంట్ కి వివాహ సహం, విద్యా సహం, అన్ని రకాల సహాలు, పుణ్య సహం, గురు సహం, మిత్ర సహం, అన్ని సహాలు ఉన్నాయి, ధన సహం. సో ఏది సహం గనక, ఏది ఈ పాయింట్ సెన్సిటివ్ సైన్ ఏదైతే వస్తుందో ఆ సైన్ లో గనక ఉంటే ఆ సైను జన్మ నక్షత్ర నుండి జన్మ నక్షత్రంలో ఉన్న బలాబలాలు అనుసరించి ఆ సైను ఏదైతే ఉందో అది డిటర్మిన్ చేస్తాము. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వివాహ సహం చూడాలంటే ఆ చంద్ర లగ్నం కానీ లగ్నం నుంచి కానీ 7వ భావం లేక పిఎస్సి 7th లార్డ్ ఉంటేనే ఎవరు ఈ సహాధిపతి, అప్పుడు ఆ వివాహం బాగా జరుగుతుందని వాళ్ళు చెప్పడానికి వాళ్ళు అనుకుంటారు. సో ఏది ఏమైనప్పటికీ ఇవి సహాలు. సో ఈ 5-6 సాలియంట్ ఫీచర్స్ మన యొక్క ఐదర్ జెమిని పద్ధతితో కానీ ఆర్ పరాశర పద్ధతితో కానీ డిఫర్ అవుతాయి. సో ఏది ఏమైనప్పటికీ దిస్ ఓన్లీ సప్లిమెంటరీ టూల్, ఇది మెయిన్ టూల్ కాదు మనకి. సో సప్లిమెంటరీ టూల్ పెట్టుకొని జన్మ జాతకాన్ని చూసుకొని దాంట్లో బలాబలాలు చూసుకొని దాన్ని అనుసరించి మనం వర్ష ఫలాలు ఎవరైనా పెద్దలు క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే జన్మ నక్షత్రం చూసినవి పర్మనెంట్, ఆ దశ అంతర్దశ అవన్నీ పర్మనెంట్ జన్మ జాతకంలోవి. ఇది ఓన్లీ ఒక వర్ష ఫలానికి ఆ పర్టికులర్ ఇయర్ కి సంబంధించింది మాత్రమే. ఆ పర్టికులర్ ఇయర్ లోనే ఇవి అనుభవానికి వస్తాయి. సో బట్ వర్షఫల ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్ టెక్నిక్ ఫర్ డిఫరెంట్ ఫర్ స్పెసిఫిక్ or pinpointing the timing of a particular event on that year. అది అందువల్ల రాబోయే సమస్యలను కూడా సవివరంగా స్పష్టంగా మనము కూలంకషంగా చూసుకొని వాటి నివారణ చర్యలు తీసుకోవడానికి కూడా ఆ పర్టికులర్ ఇయర్ లో ఇది దోహదపడుతుంది. తర్వాత ప్రాపర్ ప్లానింగ్ కూడా వీలవుతుంది. అందువల్ల ఇది ఇట్స్ ఎ గుడ్ టూల్ ఇన్ అవర్ అస్ట్రాలజికల్ మెథడ్స్. So it should be useful for all. Thank you very much. Thank you very much. ధన్యవాదాలు మూర్తి గారు. మంచి విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు తాజకం గురించి. ఇంకా మిత్రులు సార్ నమస్తే సార్. ఇప్పుడు సార్ చెప్పినవన్నీ ఫస్ట్ మన జన్మ రాశిలో యోగాలు ఉంటే మన వర్షఫల చక్రంలో యోగిస్తుంది సార్. ఒకవేళ జన్మరాశిలో లేదనుకోండి, వర్షఫల చక్రంలో యోగాలు వచ్చినా కూడా అవి అంత ఎఫెక్ట్నెస్ ఇవ్వదు సార్. ఒక చిన్న సెంటెన్స్. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా రాజలక్ష్మి గారు. పెద్దలందరికీ నమస్కారం అండి, గురువు గారికి అందరికీ నమస్కారం. మళ్ళీ నాకు ఎక్కువ మాట్లాడడానికి మిగల్సరేమోనని ముందే చెయ్యెత్తేసాను నేను. ఎందుకంటే ఆల్రెడీ విరజ గారు, మూర్తి గారు ఆల్రెడీ చాలా పాయింట్లు టచ్ చేశారు వాళ్ళు. సో ఫస్ట్ అయితే నేను కొద్దిగా ఇంట్రడక్షన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తాజిక్ నీలకంఠి అనేది ఒకటే మనకి చాలా వరకు ప్రసిద్ధంలో ఉన్న గ్రంథం. అది మామూలుగా 1587లో నీలకంఠాచార్య ఆయన యవనుల పద్ధతిని వైదిక జ్యోతిష్ సిద్ధాంతాలని సమన్వయం చేస్తూ అది రాశారు. కానీ దానికి ముందు ఫస్ట్ అసలు హాయన రత్న అనే గ్రంథం ఫస్ట్ లో మన ఆయన ఎవరు దామోదర పుత్ర బలభద్రుడు అని ఆయన రాశాడు. ఆయన షాజహాన్ చక్రవర్తి సమయంలో ఉండేవారు అనమాట. అయితే ఆ టైంలో ఆ రాజమహల్లో ఉండేవారు ఆయన. అప్పుడు రాసిన గ్రంథం అది హాయన రత్న అనే గ్రంథం. అందులో ఆయన ఇంకొకటి ఏంటంటే
సమరసింహుడు అనే ఆయన గురించి తాజిక తంత్రసారం గ్రంథం ఉందనేది కూడా ఆయన రాశారు. ఆ గ్రంథంలో కొన్ని గ్రంథాల పేర్లు వచ్చినాయి. అంటే తాజిక్ నీలకంఠి కాకుండా 9 గ్రంథాలు ఇంకా ఉన్నాయి మన దగ్గర. కాకపోతే అవి మనకు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది నాకు తెలీదు. కాకపోతే అవన్నీ కూడా ముందు ఉండేవన్నమాట. ఈయన బలభద్రుడు అనే ఆయన భాగీరథి నది దగ్గర కన్యాకుబ్జం అనే నగరంలో ఉండేవారు. ఈయన తండ్రి దామోదరుడు. ఆయన ఎవరంటే భాస్కరాచార్యుడు రాసిన కరణ కుతూహలం గ్రంథానికి టీకా రాశారు ఆయన. ఆ తర్వాత తాజిక భూషణ పద్ధతి అనేది డుండిరాజు పుత్రుడు గణేష్ అని ఆయన రాశారు. ఈ డుండిరాజు అని ఆయన ఎవరంటే జాతకాభరణం అనే గ్రంథం రాశారు. ఆయన శక సంవత్సరం 1460లో రాశారు జాతకాభరణం. సో ఆయన పుత్రుడు, ఈయన డుండిరాజు పుత్రుడు గణేష్ అని ఆయన శక సంవత్సరం 1480లో తాజిక భూషణ పద్ధతి అనేది రాశారు ఆయన. ఆ తర్వాత గ్రంథం మనకి 1300 క్రీస్తు శకంలో మనకి సుమారుగా తేజసింహుడు అని ఆయన దైవజ్ఞాలంకృతి అనే గ్రంథం ఆయన రాశారు. అది కూడా తాజిక గ్రంథం. ఆ తర్వాత తాజిక తంత్రసారం అనేది సమరసింహుడు రాశారు. కానీ ఆయన చాలా ముందు రాశారు, 1356 శక సంవత్సరంలో రాశారు. అలాగని మనకి హాయిన రత్న గ్రంథంలో తెలిసిందనమాట. ఆ తర్వాత తాజిక పద్ధతి అనే గ్రంథం కేశవ అనే ఆయన నంది గ్రామస్తులు ఆయన రాశారు. ఆ తర్వాత తాజిక సారం అనేది హరిభట్ అని ఆయన రాశారు. శక సంవత్సరం 1445లో మనకి ఇది దొరికింది. అయితే తాజికాలంకారం అనే గ్రంథం ఒకటి జ్ఞానరాజు పుత్ర సూర్య అని ఆయన రాశారు. ఆ తర్వాత తాజిక్ నీలకంఠ ఆయన 1509 శక సంవత్సరంలో రాశారు. అయితే ఈయన గోవిందుడు ఈయన కొడుకు మళ్ళా శక సంవత్సరం 1544లోనే రసాల అనే పేరుతోటి దీని మీద టీకా రాశారు ఆయన. ఆ తర్వాత ఆయన మనవడు నీలకంఠం గారి మనవడు మాధవ అని ఆయన మళ్ళా విశ్వనాథ అనే టీకా రాశారు. ఇంతవరకు మనకి ఈ టీకాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత తాజిక కౌస్తుభ అనే గ్రంథం తపతీ తీరంలో ప్రకాశం అనే ప్రాంతానికి చెందిన యాజ్ఞవల్క్య గోత్రీయుడు బాలకృష్ణ అనే ఆయన శక సంవత్సరం 1571లో రాశారు. సో లాస్ట్ తాజిక సుధానిధి అనే గ్రంథం ఇది నారాయణ అనే ఆయన శక సంవత్సరం 1660లో ఒక విస్తృతమైన గ్రంథం రాశారు. సో ఈ విధంగా వాళ్ళ వంశావళి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ బుక్స్ కూడా చాలా చక్కగా అంటే వివరణ అంటే నేను అనుకున్నాను పుట్టుపూర్వత్రాలు తెలుసుకుని ఫస్ట్ బాగుంటుంది, ఎలాగో యోగాల గురించి ఇవన్నీ చెప్పేస్తారు కాబట్టి కొద్దిగా ఎవరు చెప్పంది టచ్ చేస్తే అనుకుని నేను ఈ లిటరేచర్ కొద్దిగా తిరిగేసాను అనమాట. సో ఈ విధంగా నాకు దొరికింది. సో విరజ గారు మూర్తి గారు చెప్పినట్టు ఖచ్చితంగా అవన్నీ ఇందులో లేనివి ఏమన్నా ఉండాలి చెప్పాలనుకుంటే కనుక కొద్దిగా ఫస్ట్ అయితే ఈ తాజిక పద్ధతిలో నవగ్రహాలన్నీ కూడా స్వతంత్రులు. వాళ్ళ ఫలితాన్ని వాళ్ళు స్వతంత్రంగా ఇస్తారు. దేని మీద వాళ్ళు డిపెండ్ అయ్యి కానీ లేకపోతే దేని అండర్ ప్రెషర్ లో కూడా ఉండవు. ఎవరి ఫలితం వాళ్ళే ఇస్తారు. సో ఇందులో ఏంటంటే కొంచెం దానికి దీనికి తేడా ఏంటనేది ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పారనుకోండి. దీంట్లో గ్రహాల దృష్టులు మిత్రత్వాలలో మార్పులు ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా గ్రహ సాధన, సౌరవర్ష ప్రవేశం, లగ్న సాధన, భావ సాధన, గ్రహ సాధన, వింశోత్తరి మహాదశ, ద్వాదశ వర్గం, గ్రహ రాశి స్వరూపం, ప్రశ్న విచారం అన్ని కూడా మన జాతక పద్ధతి లాగానే ఉంటాయి. ఇందాక మూర్తి గారు చెప్పారు దశ అనేది ఎలా చూడాలి ఏంటనేది ఆయన ఆల్రెడీ చెప్పారు. ఇందులో ఏంటంటే మనకి 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత 13వ సంవత్సరం మళ్ళీ మనం కంటిన్యూ వెళ్ళిపోతాం అనమాట. ఆ ముంత అట్లా తిరుగుతూ ఉంటది. కాబట్టి 13, 25, 37, 49, 61, 73 ఈ విధంగా ఆ రౌండ్స్ 13, 12 ఏళ్ళ తర్వాత ఆ రౌండ్ కంటిన్యూ 73 ఇయర్స్ వరకు ఆ రౌండ్ అట్లా తిరుగుతూ ఉంటది. కాబట్టి దశలు అనేవి ఇంకా అలాగే చూడాలి మనం. ఆ 12 సంవత్సరాల్లోనే మనం దశలు చూసుకోవాల్సి ఉంటది. ఇది ఒక మంచి బాగుంటది పద్ధతి. తర్వాత ఏంటంటే మిత్ర దృష్టి, ఇందాక ఆయన చెప్పినట్టుగా ప్రత్యేక మిత్ర దృష్టి అయితే మనది ఓకే 5, 9 అనేది మనం ఆ స్థానాల్ని మనం ఎలాగూ మంచిగానే అనుకుంటాం మనం. ఇక్కడ 3, 11 స్థానాల్ని కూడా గుప్త స్నేహ దృష్టి పెట్టారు, అది బాగానే ఉంది. ఇంకా శత్రు దృష్టి వచ్చి 4, 10 ఇచ్చారు, అది మనం ఊహించాం అనమాట. ఇంకోటి 1, 7 అనేది కూడా ఊహించాం మనం, ఇదేంటి శత్రువులు అని చెప్పి. సో ఈ 2 కొద్దిగా మనకి విచిత్రంగా ఉంటాయి. మిగిలిన 2, 12, 6, 8 ఈ భావాలు సమదృష్టి.
కాబట్టి ఇంకా ఇవన్నీ మిగిలిన అందరూ చెప్తారనుకోండి. సో ఇక నేను ఇంకా అవన్నీ రిపీట్ చేయను. సో ముంత అనే దాని మీదే మెయిన్ మనం ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటది. ఆ సంవత్సరం ముంత ఎక్కడొచ్చింది ఏంటి. ఆ 16 యోగాల్లో కూడా మనకి మనలాగానే కేంద్ర కోణాలు మంచి అనో లేకపోతే దుష్ట స్థానాలని మనకి ఎలాగ ఉన్నాయో జాతకంలో, ఇందులో కూడా ఒక 7-8 యోగాలు మంచి ఉన్నాయి. ఇక్కబాల, ఇందువార, ఇత్తశాల, కంబూల, యమయ, దుఫాని కుత్త, దుత్తోత్త దివీర, కుత్త, ఇట్లాంటివి ఇవి మంచివి అన్నమాట. తర్వాత ఇందులో 2 ఉన్నాయి, నక్త, తాంబీర. నక్తం అనేది ఏంటంటే ఇది మంచిదే గాని దీంట్లో వేరే వాళ్ళ సహాయంతో మనం ఆ కార్యసిద్ధి జరుగుద్ది, మనకి జరగదు అది. అట్లాగే తాంబీరంలో కూడా అంతే, వేరే వాళ్ళ సహాయంతో మన పని జరుగుద్ది అనేది మనం అక్కడ తెలుసుకోవాలి. అంటే ముఖ్యంగా ఇవి ప్రశ్న లగ్నంలో ఇది చాలా ఉపయోగపడుద్ది. ప్రశ్న లగ్నానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో చాలా ఈజీగా చక్కగా తెలుసుకుని చెప్పడానికి ఇది బాగుంటుంది. ఆ తర్వాత ఏంటంటే బాగోని చెడ్డ యోగాలు ఏంటంటే మనవు, ఈసరాఫ, కల్లాసార్, రద్ద, దురుఫ, ఇవి చెడ్డ యోగాలు. సో ఇవి రాగానే మనకి అర్థమైపోతే ఇది బాగుండలేదు అనేసి వాళ్ళు చెప్పేస్తారు. ఇవి కూడా ఎక్కువగా ఇత్తశాలతోటి కలిసిన యోగాలే ఇందులో ఉంటాయి, కలవని యోగాలు ఉంటాయి. సో ఆ యోగాలు అనేవి ఇంకా చాలా చాలా డీప్ అనుకోండి సబ్జెక్టు. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఇంకా మెయిన్ చెప్పే దాంట్లో కొద్దిగా నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, నేను రాష్ట్ర విభజన కోసం దీన్ని యూజ్ చేశాను ఒకసారి సంహిత గ్రంథంలో. అప్పుడు సరిగ్గా 13, 12 ఏళ్ళు, 60 ఏళ్ళకి ఏదైనా సరే మార్పు వస్తుంది. 60 ఏళ్ళు బృహస్పతి శని ఇద్దరు ఒకే చోట కలుస్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు పాయింట్ అక్కడికే వస్తారు. సో ముంతా కూడా అంతే. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఒక చోటకు వచ్చిన తర్వాత 60 ఏళ్ళకి మార్పు వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ 1953లో మద్రాస్ తోటి విభజన జరిగింది. సరిగ్గా 60 ఏళ్ళకి 2013 సరిగ్గా తెలంగాణ విభజన జరిగింది. అప్పుడే నేను దీని మీద వర్క్ చేస్తే, ఈ తెలంగాణ వచ్చిన టైంలోనే నేను దీని మీద వర్క్ చేస్తే అప్పుడు నిజంగానే ఈ 3 శని, గురు, ముంత యథాస్థానానికి ఎప్పుడైతే వచ్చినాయో మళ్ళా పునరావృత్తి అవుతుంది. అదే ప్రాబ్లం గాని అదే పరిస్థితి మళ్ళా పునరావృత్తం 60 ఏళ్ల తర్వాత అదే పాయింట్ మళ్ళా రేజ్ అవుతుంది అనేది కొద్దిగా మనం దాన్ని బట్టి చెప్పొచ్చు అనమాట. సో ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం. రాజ్యలక్ష్మి గారు, మీరు డాక్టరేట్ అయినందుకు బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అద్భుతం. ఇది మామూలుగా ఈ అంతా ఒక 15-20 నిమిషాల్లో ఇంతమందికి చెప్పగలిగారు అంటే దాని వెనుక మీరు చేసిన కృషితో ఇంతమంది లాభపడ్డారు. ఇదే మనకి జ్యోతిర్వాణికి కావాల్సింది. మనం చదివేది, మనం చేసేది ఇలాంటి కార్యక్రమంలో కనుక మనం చెప్పుకుంటే ఎంతో మంది వింటారు, తర్వాత రికార్డింగ్ వినేవాళ్ళు ఉంటారు. చాలా మంచి విషయాలు చెప్పారమ్మా తాజకం గురించి. ముఖ్యంగా దాని ఉపయోగం ప్రశ్నలో ఉంటుంది. ఈ పాయింట్ నేను అందరూ గమనించాలని ముఖ్యంగా అనుకున్నాను. ఎందుకంటే ప్రశ్నశాస్త్రంలోని విషయాలు చెప్తున్నప్పుడు మనకి జాతక పద్ధతులు వెళ్తే చాలా పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులన్నిటికీ ఇది చాలా సహాయపడుతుంది, మంచి మనకి సహకారంగా ఉంటుంది ఈ పద్ధతి. చాలా ధన్యవాదాలమ్మా, చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. ఇంకా చారి గారు చెప్తారా? నమస్కారం మాస్టర్స్. ఇందులో ఒక పద్ధతి ఏంటంటే సార్, మనము భారతదేశాల్లో సాంప్రదాయ జ్యోతిష్యం వాడేటువంటి వ్యక్తులు, తర్వాత దేశాలకు విభజించినప్పుడు దేశాల మధ్యలో ఉన్నటువంటి దూరాలను బట్టి ఎలా అంటే, మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి శాస్త్రంలో పరాశర మహర్షి దేన్నైతే ప్రామాణికంగా చెప్పాడో, సో ఫస్ట్ రూల్ ఏంటి, దేశమాన కాల పరిస్థితులు అనుకూలంగా అనే ఒక రూల్ ఉంది. సో ఈ రూల్ అనుసరించి సో ఏ ప్రదేశానికి ఏ రకమైనటువంటి శాస్త్రం ఇంపార్టెన్స్ అనేది ఆ రోజు ద్రష్టలు, ఋషులు, మహర్షులు వాళ్ళ యొక్క అనుభవసారాన్ని ఉపయోగించి శాస్త్రాన్ని ఆ ప్రదేశాలకు ఆపాదించడం జరిగింది. సో ఇలాంటి ఇక్కడ మనకు ఏదైతే శాస్త్రం చెప్పబడిందో వాళ్ళు భవిష్యత్తును దర్శించే జ్ఞానము వాళ్ళ దివ్య దృష్టితోటిగా ఉన్నట్టు కాబట్టి వాళ్ళ ద్రష్టలుగా మనం అభివర్ణించడం జరిగింది. సో ఈ ద్రష్టల అభివర్ణం జరిగినప్పుడు ఏంటంటే, భారతీయ సంస్కృతితో పాటు భారతీయ సాంస్కృతిక వ్యవస్థలతో పాటు పురాతనంగా భారతదేశ సంస్కృతికి సమానంగా వెలిసినటువంటి అనేక రకాల సంస్కృతులు ప్రపంచంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హరప్పా, సింధు, మహజర్ ఎలా చెప్పుకుంటామో, సివిలైజేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మిడిల్ ఈస్ట్ లో సివిలైజేషన్స్ ఉన్నాయి, వెస్టర్న్ సివిలైజేషన్స్ లో ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిని ఇంపార్టెన్స్ గా తీసుకోవడం జరిగింది. సో ఈ ఇంపార్టెన్స్ తీసుకోవడం జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏదైతే ఆసియన్ కంట్రీస్ లో మిడిల్ ఈస్ట్ గా ఉన్నటువంటి ఉన్నాయో ఈ కంట్రీస్ సంబంధించిన వరకు
ఒక్కొక్క ప్రామాణికంగా ఒక్క సిస్టాన్ని ప్రామాణికంగా తీసుకోవడం చెప్పడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్ సన్ ఇస్ ద మేజర్ గా తీసుకుంటారు. వెస్టర్న్ కంట్రీస్ తిథి ప్రవేశం, చంద్రుడి ద్వారా జరిగే తిథులను అనుసరించి తిథి ప్రవేశాన్ని చెప్తారు. ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సార్, ఏ వ్యవస్థల వలన ఏ వ్యవస్థలు అనేటిది నడుస్తున్నాయో, ఏ దేశానికి ఏ కాలమాన పరిస్థితులు అనుకూలంగా అక్కడి వ్యక్తులు అంటే, సో ఇక్కడ ఒక సాయిల్ మట్టి అనేది ఉంది, ఆ మట్టికి సంబంధించినదో ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలకు అనుగుణంగా ఆ ప్రదేశంలో ఒక రకమైనటువంటి వాతావరణం, ఒక రకమైన కల్చర్, ఒక రకమైనటువంటి సివిలైజేషన్ డెవలప్మెంట్ అనేది ఉంటది. సో ఇదంతా ఎప్పుడు భూమి పుట్టిన తర్వాత ఉన్నటువంటి పరిణామంలో భూమి మీద జరిగినటువంటి కొన్ని జాతుల యొక్క ప్రభావం చేత, అంటే మనకు దీన్ని ఏం చెప్తారంటే సార్, ఇక్కడ కొంచెం లోతుగా వెళ్తున్నాను సార్, కొంచెం క్షమించాలి, కొద్దిగా టైం పడుతుంది. ఈక్వినాక్స్ ఏజ్ అంటారు. ఈక్వినాక్స్ ఏజ్ అంటే ఏంటంటే, భూమికి మనము ఉన్నటువంటి ఈక్వినాక్స్ ఏజ్ అంటే భూమి మీద అపసవ్య మార్గంలో రాహుకేతులు ఏ మార్గంలో అయితే సంచరిస్తా ఆ మార్గంలో భూమి మీద మనము చూస్తున్న సూర్యుడికి 12 మంది సూర్యులతో సమానమైనటువంటి ఒక సూర్యుడు భూమి పైన తిరుగుతుంటాడు. సో ఆయనను బృహత్ సూర్యుడికి అని చెప్తారు. ఈ బృహత్ సూర్యుడు 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 72 ఇయర్స్ పడుతుంది. అంటే ఇప్పుడు మనం శ్రీకృష్ణుడి కాలం లెక్క పెట్టాలనుకున్నాం అనుకోండి, సో ఆయన శ్రీకృష్ణుడు ఏ కాలంలో ఉన్నాడనే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పడానికి మనకేం పడుతుంది. సో ఆయన ఏ యుగంలో ఉన్నాడంటే వృషభ రాశిలో ఈ సూర్యుడు సంచరిస్తున్నప్పుడు భూమి మీద శ్రీకృష్ణుడు ఉద్భవించాడు. ఇక్కడ ఆ తర్వాత శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత భూమి మీద ఏంటి అపసవ్య మార్గంలో ఏంటి, వృషభం నుంచి మేషానికి వస్తాడు. మేషానికి వచ్చినప్పుడు మేషానికి ఏ జాతులకైతే ఆధిపత్యం వస్తుందో, అంటే మేషానికి సంబంధించిన జాతులన్నీ మనకు ఇక్కడ ఏదైతే ఉందో ద్వారకా ప్రదేశం నుంచి అటు ముందుకు వెళ్ళిపోయినటువంటి కాందహార్, కాబూల్లో ఉన్నటువంటి వ్యవస్థల్లో దేశాలన్నిటికీ విపరీతమైన ప్రాబల్యము, దేశాల యొక్క ఉత్పత్తి జరగడం జరుగుతుంది. ఆ ఏజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏజ్ ఏంటిది అంటాడు, ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు ఏంటిది పీసెస్ ఏజ్ గా ఉంటుంది. పీసెస్ ఏజ్ గా ఉన్నప్పుడు, సో ఆ ఏజ్ లో జరిగినప్పుడు ఏంటంటే జెరూసలేం సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల సంబంధించినటువంటి జాతులు, దేశాల యొక్క ప్రాధాన్యం ప్రపంచంలో విపరీతంగా అంటే ఒక్కొక్క రాశిలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ఆ దేశాలకు ఆ జాతులకు ఎలాగ ప్రాబల్యం వస్తుందో, ఈ జ్యోతిష్ శాస్త్రానికి లింక్ ఉంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి లింక్ ఏంటంటే, ఈ జాతుల ప్రాబల్యంలో ఉన్నప్పుడు మనము 500 సంవత్సరాల కిందట 5,000 సంవత్సరాల కిందట ప్రపంచానికి జ్ఞానం బోధించినటువంటి దేశం మనది. ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానాన్ని తీసుకెళ్లి వాళ్లకు ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా మార్చడం మాత్రమే చేశారు. ఇక్కడ లేనటువంటి సిస్టము ప్రపంచంలో ఎక్కడ దొరకదు. దీనికి ఎగ్జాంపుల్ వేదాలలో చెప్పినటువంటి విషయము ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా లేదు. ఇది అందరు చెప్పినటువంటి ప్రామాణికమైన విషయం. ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ ప్రామాణికంగా సూర్య సిద్ధాంతం భారతదేశంలోనే పుట్టింది. కానీ ఇప్పుడు భారతదేశంలో ప్రామాణికంగా ఉంది. భారతదేశంలో ఎవరు వాడుతున్నారు సూర్య సిద్ధాంతాన్ని? ఎవరు వాడటం లేదు. సో దాని ఉపయోగం ఏంటంటే, సో దాన్ని వాడుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ నుంచి మన నుంచి ఏదైతే గ్రహించారో దాన్ని తీసుకెళ్ళినప్పుడు, సో వెస్టర్న్స్ సన్ బేసెస్ గా చెప్తారు. సో ఆసియా ఖండాల్లో సంబంధించిన వరకు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు పరిచయం చేసుకున్నటువంటి సిద్ధాంతమే తాజకంలో తిథి ప్రవేశం చాలా ఇంపార్టెంట్. తిథి ప్రవేశాన్ని ఇక్కడ మన మూర్తి సార్ చెప్పారు, చాలా మంచి పాయింట్ చెప్పాడు. సో వెస్టర్న్ ప్రోగ్రెషన్ లో వాడేటప్పుడు మనకు నాడీ సిద్ధాంతంలో ఏ రూల్ అయితే వాడతాడు, ప్రోగ్రెషన్ లగ్నము 1 year ఈక్వల్ టు 12 hours కంప్లీట్ చేస్తాడు. కానీ ప్రోగ్రెషన్ హారోస్కోప్ లో ఇది డిఫరెంట్. సో ఆ సిస్టమ్ లో డిఫరెన్సియేషన్ ఏం చేశాడంటే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు, అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఏం చేశారు, మిక్స్ చేశారు. ఇక్కడ మన భారతదేశంలో సంస్కృత పదాలు ఏదైతే కనపడతాయో అదంతా భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్రంగా చెప్పుకుంటాం. మధ్యలో ఉన్నట్టు అరబిక్ పదాలు కనపడ్డప్పుడు ఇవన్నీ ఏంటిది, అక్కడ సిస్టాన్ని ఇక్కడ సిస్టానికి ఏం చేస్తారు, 2 క్లబ్ చేశారు. ఎందుకు? ఆ వ్యవస్థల్లో అక్కడ ఉన్న దేశం ఉన్నటువంటి వ్యక్తులందరూ, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ భారతదేశం మీద ప్రభావం చూపడం మొదలుపెట్టినాయి. మనం దానికి రీజన్ ఏం చెప్తామంటే, బాబర్ దండయాత్ర తర్వాత జరిగినటువంటి కొన్ని కార్యకలాపాలు చూసుకున్నప్పుడు, సో వాళ్ళ సంస్కృతులన్నీ తీసుకొచ్చి మన మీద రుద్దేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మేధావులైన వ్యక్తులు, సో ఈ శాస్త్రంలో గొప్పతనం ఏంటి, ఈ శాస్త్రంలో ఉన్నటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, ఇవేం చేశారు, 2 కలిపి మిక్స్ చేశారు. ఈ మిక్స్ చేయడం వల్ల ఈ తాజకం ఏర్పడింది. సో తాజకంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు ఫస్ట్ ఒక్కొక్క శాస్త్రాన్ని మనము ఏదైనా క్రాస్ చెక్ చేయాలన్నప్పుడు మనకు రెండింటి మీద అవగాహన చాలా ఇంపార్టెంట్. ఎలా, ఒక శాస్త్రం మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న తర్వాతే ఇంకో శాస్త్రానికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనకు దశా సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన ప్రామాణికంగా పరాశర మహర్షి చెప్పినటువంటి ఏదైతే వింశోత్తరి దశా సిస్టమ్ ఉందో, ఈ సిస్టమ్ లో చెప్పినటువంటి విధానాలు వర్షఫల చార్టు మన సిస్టమ్ కాదు. అదేంటిది, వెస్టర్న్ అస్ట్రాలజీ లేదంటే గీత మధ్య ఆసియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రాబల్యం తీసుకున్నటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ కన్వర్ట్ చేసినప్పుడు, సో ఇక్కడ లోటుపాట్లు ఎక్కడ జరుగుతున్నాయంటే దాని అప్లికేషన్ లోడ్ జరుగుతాయి. మనం నక్షత్రాల మీద డిపెండ్ అవుతాం, వాళ్ళు డిగ్రీస్ మీద డిపెండ్ అవుతారు. సో రాశిలో 30 degrees ఉంటే తాజకంలో ఎక్కడైనా డిగ్రీస్ కానీ లేదా మనకి ఎక్కడైనా సరే ఈ నక్షత్రం అని మెన్షన్ చేశారా? ఎక్కడైనా మెన్షన్ చేశారా ఈ నక్షత్రం అనే పదం?
అక్కడ ఓన్లీ డిగ్రీస్ మీద డిపెండ్ అయ్యారు. డిగ్రీస్ మీద డిపెండ్ అయిన సిస్టమ్ ఏంటంటే రాశిలో ఉన్నటువంటి 30 డిగ్రీలకు 30 డిగ్రీలలో సో రవి ఎన్ని డిగ్రీలో రవి స్ఫుటం మనం చెప్పడం నక్షత్రాలు చెప్తాం. మన యొక్క సాంప్రదాయ జ్యోతిష్యం నక్షత్రాలు చెప్పడం పలానా నక్షత్రంలో స్థితి పొందినాడని చెప్తాం కానీ సో డిగ్రీ సిస్టమ్ చెప్పడం. ఇక్కడ ఈ సమ్మేళనం ద్వారా జరగడం వల్ల ఈ సమ్మేళనం జరిగినప్పుడు ఏంటంటే ఒక సిస్టాన్ని ఇంకోసారి క్లబ్ చేసినప్పుడు కొంత శుభత్వము కొంత అశుభత్వం అంటే కొన్ని లక్షణాలను ట్రేస్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటది. అంటే అన్ని కరెక్ట్ గా చెప్పడం కుదరదు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేదిక్ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి కొంత విషయాన్ని మూలంగా తీసుకొని దానిపైన మనం ఏం చేస్తాం, బేస్ ఏది తీసుకున్నా వేదిక్ ఆస్ట్రాలజీ తీసుకోవాల్సిందే. ప్రపంచంలో ఏ శాస్త్రంలోనైనా ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి ఏ విద్యను ప్రదర్శించాలన్నా మూలము మనం సంస్కృతం నుంచి తీసుకున్నటువంటి మన భారతీయ శాస్త్రాల నుంచి తీసుకొని చెప్పాలి. కానీ దాన్ని వేరే విధంగా బిల్డ్ చేసి చెప్పడం జరిగింది. దృక్ సిద్ధాంతము సిద్ధాంతపరంగా చెప్పుకున్న దృక్ సిద్ధాంతము, సాయన సిద్ధాంతం. సో దృక్కుని ఎలా వాడుకుంటాం, సాయన ఎలా వాడుకుంటాం, సాయన డిఫరెన్షియేషన్ ఏంటి, దృక్ సిద్ధాంతం ఏంటి అందరికీ తెలిసిందే. ఇలా ఈ సిద్ధాంతాలు అనేవి ఏంటంటే కలిపినప్పుడు కొంత వాటి గురించి సమగ్రమైనటువంటి విషయాలు మనకు లేవు. ఎలా అంటే సార్ ఇప్పుడు నేను ఒక సైంటిస్ట్ నేను ఒక సైన్స్ లో పెద్ద లెక్చర్ను, ఇంకోతను బయాలజీలో చాలా పెద్ద లెక్చర్. సో ఈ రెండు మిక్స్ అయినప్పుడు వీళ్ళిద్దరికి ఉన్నటువంటి నాలెడ్జ్ షేర్ అవుతుంది. మిక్స్ ఇద్దరికి షేర్ అయినప్పుడు కొంత విషయం మాత్రమే అవగాహనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ సంపూర్ణమైన అవగాహన ఎవరికి ఉండదు. ఈ సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్ల ఇక్కడ కొన్ని లెక్కలు కట్టడంలో కానీ ఇక్కడ మనం వాడుతున్న పద్ధతిలో కానీ కొంత భేదం ఉంటది. ఆ భేదానికి మనం గమనించడం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు నీలకంఠ దైవజ్ఞ రాసినటువంటి పుస్తకం తప్ప ఇంకో ఆప్షన్ ఏదన్నా ఉందా వర్షఫలం చాటుకు? మనం ఎక్కడన్నా చెప్తున్నామా? లేదు. సహమూలు కట్టడానికి ఉన్న పద్ధతిలో సహమూలు ఎంతవరకు పనిచేస్తున్నాయి? సో ఇక్కడ మనకి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియా మాట్లాడుకుందాం. యోగిని దశలు, చరదశలు సౌత్ ఇండియాలో పనిచేస్తున్నట్టు నార్త్ ఇండియాలో పనిచేస్తున్నాయా? పనిచేయటం లేదా? ఇక్కడ ఈ డిఫరెన్షియేషన్ గమనించుకొని ఏదైనా సిద్ధాంతాన్ని ఏదైనా విషయం గురించి సంపూర్ణంగా తెలిసినప్పుడు మాత్రమే దాని గురించిన వివరణ అనేది మనము దాని గురించి తెలుసుకున్నప్పుడు క్రాస్ చెక్ చేయడానికి వాడాలి. ఒక్క వివరణలో మనకు పరాశర జ్యోతిష్యం మీద ఉన్న పట్టు మిగతా వెస్టర్న్ సిద్ధాంతాల మీద లేదు. సో వెస్టర్న్ సిద్ధాంతాలు ఏ విధంగా పనిచేస్తాయి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల లక్ష్యాలు ఏంటి, సో అక్కడ వ్యక్తుల యొక్క వాళ్ళు చేసేటువంటి పనుల యొక్క లక్షణాలు ఏంటి, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. మీకు వెస్టర్న్ ఆస్ట్రాలజీ కూడా చెప్తాను. అంటే పాశ్చాత్య సిద్ధాంతంలో వాడేటువంటి సాయన సిద్ధాంతంలో వాడేటువంటి సాయనలో సన్ రైజ్ అనేది అహోరాత్ర ప్రమాణంగా తీసుకుంటారు, మనము తిథి ప్రమాణంగా తీసుకుంటాం. సో తిథి ప్రమాణంగా అహోరాత్ర ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఏంటంటే 365 డేసే ఉంటాయి ఇక్కడ. సో మనకి ఇక్కడ తిథి ప్రమాణంగా తీసుకుంటే 12 దినములు తగ్గిపోతాయి. మనకు నెల లెక్కేసుకున్నప్పుడు 27.5 ఆ 28 డేస్ వస్తాయి. కానీ అక్కడ అహోరాత్ర ప్రమాణంగా తీసుకుంటే సూర్యోదయం మాత్రం ప్రమాణంగా తీసుకుంటారు. సో మనం ఏం చేస్తున్నాం, తిథి ప్రమాణంగా తీసుకుంటున్నాం. ఈ లెక్కలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సోలార్ రిటర్న్ చార్ట్ అనేది మన మూర్తి సార్ గారు చెప్పినట్టు, పెద్దలు మూర్తి సార్ గారు చెప్పినట్టు సన్ ఎక్కడైతే స్థితి పొంది ఉన్నాడో, ఏ రాశిలో ఏ భావంలో స్థితి, ఏ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లో స్థితి పొందినప్పుడు ఈ స్థితి పొందినది ఎవ్రీ 4 years కు చేంజ్ అవుతుంటది. ఎందుకు? ఒక లీఫ్ ఇయర్ పెరగాలన్నప్పుడు ఒక సంవత్సరానికి 6 గంటల ప్రకారము అప్ అండ్ డౌన్స్ మారుతుంటది. సో అప్పుడు ఈ తిథి ప్రకాశం జన్మదినం జరుపుకోవడము చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అంటే మనకు భారతీయ సాంప్రదాయంలో తిథిని తీసుకొని మనకు ఉన్నటువంటి పెద్దలకు చేసేటువంటి కర్మకాండలు చేస్తాం. కానీ అధిక మాసం అల్పమాసం వచ్చినప్పుడు ఒకసారి అల్పమాసం వస్తే సరిపమాసం, దీన్ని ఎలా అధిగమించాలి? సో దానికి మార్గం ఏంటంటే అధిక మాసంలో 2 వస్తాయి కాబట్టి అక్కడ పెట్టాం, అల్పమాసం వదిలిందని చెప్తాం. ఇక్కడ వెస్టర్న్ లో తీసుకున్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ గా అంటే సాయన సన్ మీద బేస్ అయినటువంటి ఆస్ట్రాలజీలో ఇక్కడ ఏమవుతుంది, మిడిల్ ఈస్ట్ అంతా ఏమవుతుందంటే మిక్స్ చేశారు. ఇక్కడ సన్ తీసుకున్నట్టు ఇక్కడ ఇప్పుడు మన ప్రపంచంలో ఏ సాంప్రదాయమైనా తల్లి మీద తండ్రి మీద డిపెండ్ అయ్యాలి. తండ్రిని దైవంగా ఆరాధించేది ఉండాలి, లేదా తల్లిని దైవంగా ఆరాధించేటువంటి సాంప్రదాయాలు మెరగాలి. అది ఏ దేశం తీసుకున్నా ఏ సాంప్రదాయం తీసుకున్నా ఈ రెండే ప్రధాన కారణాలు. సో మనం తల్లిని ప్రధానంగా ఆరాధించేది అంటే వాళ్ళు తండ్రిని ప్రధానంగా ఆరాధన తీసుకుంటాం. ఈ రెండ్ల మధ్యలో డిఫరెన్షియేషన్ ఏంటంటే సార్ ఎక్కడైనా వచ్చేటువంటి సమస్య ఏంటంటే మనము కొంతవరకు మాత్రమే విషయాలను గమనించి రెండుని క్లబ్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేదిక్ ఆస్ట్రాలజర్ ఉన్నాడు, తర్వాత కేపీ ఆస్ట్రాలజర్, ఇద్దరు ఉన్నారు. వాళ్ళలో కొన్ని సిస్టర్లో ఉండి ఇక్కడ ఉన్నటువంటి శుభ లక్షణాలను తీసుకున్నారు. అక్కడ వాళ్ళు ఎక్కడైతే ఇంకో దగ్గర నుంచి శుభ లక్షణాలు గ్రహించుకొని శాస్త్రాన్ని ఏం చేశారు, దాన్ని క్లబ్ చేసి కొత్తగా చెప్పడం మొదలు పెట్టారు. ఇదే ఫార్ములా అప్పుడు వాడారు పెద్దలు. సో పెద్దలు వాడినప్పుడు అక్కడ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసే వాళ్ళు కనిపించలేదు. తర్వాత తాజకంలో వర్షఫలాలు చెప్పినప్పుడు అంటే మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉండడానికి కారణము డిగ్రీస్ మీద డిపెండ్ అవ్వడం. వాళ్ళు డిగ్రీస్ మీద డిపెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే సన్ ఏదైతే ఉందో సన్ బేస్ చేసుకున్నప్పుడు ఏంటంటే 30 రోజులు రాసి మారినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ సన్ యారీస్ మ్యాచ్ 21st, సో వాళ్ళ సిస్టమ్ సపరేట్ గా ఉంటుంది. ఇక్కడ ఈ సిస్టమ్ ప్రభావంగా చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ చెప్తున్న పెద్దలందరూ చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు, కానీ ఇక్కడికి మ్యాచ్ ఎందుకు అవటం లేదు.
రిజల్ట్ ఎందుకు మ్యాచ్ అవటం లేదు? ఒక్కోసారి ఏమో కరెక్ట్‌గా వస్తాయి, ఒకసారి ప్రాబ్లమ్ వస్తాయి. ఎందుకు మ్యాచ్ అవటం లేదు? మనం ఏంటంటే మనకు జరగవలసినటువంటి విషయములను తెలుసుకోవడానికి జ్యోతిష్ శాస్త్రం ఒక ప్రామాణికంగా తీసుకొని, ఇది ఇలా జరిగే అవకాశం ఉందనేటువంటి ఎస్టిమేట్ కోసం మాత్రమే జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకున్నాం. ఇది ఇలా జరిగి తీరుతుందని ఎక్కడ రాయబడలేదు, ఎక్కడ చెప్పరు కూడా, ఎవరు చెప్పరు. అలాంటి సమయంలో అది అలా తీసుకోవడం అనేది ఏంటంటే, ఇది అలా జరిగి తీరుతున్నప్పుడు మనం అస్ట్రాలజీ నేర్చుకోవడం పెద్దగా ఇంపార్టెన్స్ అనేది ఉండదు. ఆ ఉద్దేశం కొద్దీ జరగబోయే ఈవెంట్స్‌ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? దానికి సంబంధించిన విషయాల్లో అయినప్పుడు ఏంటంటే, ఒక్కొక్క సంస్కృతులు, ఒక్కొక్క దేశాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు కొన్ని రకాల సిద్ధాంతాలను వాళ్ళ యొక్క వ్యవస్థలను కాపాడుకోవడంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద పనిచేసేటువంటి తీరుతెన్నులను బట్టే వాడుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ వాడుతున్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అమావాస్య తమిళనాడులో, కర్ణాటకలో ఎలా తీసుకుంటారో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎలా తీసుకుంటారు. సో ఒక దేశంలో ఉన్నప్పుడు, ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు, ఒక దక్షిణ భారత వింధ్య పర్వతాలకు యువతలి వైపున ఉన్నకు, వింధ్య పర్వతాల అవతల వైపు ఉన్నప్పుడు అస్ట్రాలజీలో ఉన్నటువంటి తేడాలు ఎలా ఉంటాయో, సో ఈ సిస్టమ్ ను చూసేటప్పుడు ఏంటంటే సార్, ఆ వివరణ కంప్లీట్ గా తెలిసినప్పుడు రెండు క్లబ్ సార్ చేయగలగాలి. ఇలా రెండు క్లబ్ అయిపోతుంది అనుకుంటా, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కరెక్టే, ఆయన చూసుకొని ఉన్నాయి. నిమిషం కానీ సార్. ఐ థింక్ దీని మీద మాట్లాడి ఆ తాజాగా పని చేస్తా పని చేయదు అంతవరకు ఏమన్నా సార్, ఒక్క నిమిషం సార్. మీ తాలూకా విజ్డమ్ నేను క్వశ్చన్ చేయట్లేదు, కానీ డైవర్ట్ అయిపోతాను టాపిక్, ఓకే సార్, అలా వెళ్ళిపోతుంది, ఓకే సార్, వెళ్ళిపోతూ ఓకే సార్, ఉంటుంది అది. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అది ఎందుకంటే మీ వ్యూస్ కరెక్టే, నేనేమంటానంటే అది ప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు తాజాగా మీద అడిగారు కాబట్టి అసలు ఏమిటి ఆ సిస్టమ్, పెద్దలు ఏం చెప్తారో విందాం. అది వదిలేసి అది సార్, ఇక్కడ కుదరదా అవుతుందా అంటే కాదు. సార్, ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, ఒక విషయం చెప్పి కంప్లీట్ చేస్తాను సార్. నేను Please, ఎక్కువ please, మాట్లాడాల్సి ఒక్క నిమిషం చెప్తాను సార్. ఎక్కడ ఏ సిస్టమ్ పనిచేస్తుందో ఆ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకునే లక్షణాలు సంపూర్ణంగా అడాప్ట్ చేసుకోండి, అంతే సార్. తప్ప. ఓకే సార్, ఓకే 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 సార్, నేను ఇంతతో వదిలేస్తున్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, నమస్తే. మంచిది. చారి గారు, మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాదా, వేరే చోట? బయట ఉంటాను సార్. అయ్యా, బయట ఉంటాను సార్. హైదరాబాద్ కాదు సార్, బయట ఉంటాను సార్. మీ పూర్తి పేరు? పిపి బ్రహ్మచారి సార్. ఈ బ్రహ్మచారి, బాగుంది. మంచి విమర్శ చేశారు, బాగుంది. ఇది ఆలోచనలు రేకెత్తిస్తుంది. జ్యోతిషం సూచనా శాస్త్రం, ఎప్పుడు ఏమంటారు, నిర్దిష్ట శాస్త్రం అని చెప్పలేదు. అందువల్ల అడాప్టేషన్ ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది. దేశ కాలమానాలను బట్టి మార్పులు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఏ దేశానికి ఏమిటి వాడుకుంటారు అనేది మామూలుగా ఆ ప్రాంత పురుషులు చెప్పిన విధంగా ఆచారాలు ఉంటాయి కాబట్టి నడుస్తాయి. అలాగని అక్కడి శాస్త్రజ్ఞానం ఇక్కడి శాస్త్రజ్ఞానం మేళవింపు చేయకూడదు అని లేదు. చేస్తే నిషేధం ఏమీ కాదు. చేసిన తర్వాత కూడా ఏమైనా లాభం ఉంటే రావచ్చు. కొన్ని 5కి 10కి 5 కలిస్తే ఇంకా మళ్ళీ సరిపోతుంది కదా. కొత్తదనాన్ని ఆహ్వానించడం అనేది మన భారతీయ సంప్రదాయంలో, భారతీయ శాస్త్రాల్లో, భారతీయ విజ్ఞానంలో మొదటి నుంచి ఉన్నదే. ఆ క్రమంలోనే ఇది వచ్చింది. మీరు అన్నట్టు అసలు రూట్స్ కూడా మళ్ళీ ఇక్కడే ఉన్నాయి. జ్యోతిషం వెళ్ళింది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఇటు వచ్చింది. చాలా బాగుంది, మంచి ఆలోచన విధానం, పర్వాలేదు. దానికి ఇది తాజకం వాడనేకూడదు లేదా అది వాడనేకూడదు అనే విషయం అయితే మీరు కూడా అనుండరు. సో మంచి నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సార్, చెప్పబోతున్నట్టున్నారు సార్, నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సార్, ఏదైనా శాస్త్రాన్ని మనం వాడుకున్నప్పుడు ఏంటంటే ఆ శాస్త్రం గురించి వివరణ సంపూర్ణంగా తెలుసుకోండి, ఈ శాస్త్రం గురించి వివరణ సంపూర్ణంగా తెలుసుకొని వాడుకోవడం వల్ల దాని యొక్క 2 ఉపయోగాలు ఉంటాయి. సో దాని గురించి సంపూర్ణంగా వివరణ తెలిసేది వాడడం అనేది కొంచెము మధ్యలో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇప్పుడు చేసే ప్రయత్నం అదే బాబు, ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం అదే. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే సార్, ధన్యవాదాలు. తర్వాత ఉపదేశం గారు మొదలు పెడతారా? లేదు, శర్మ గారు ఏదో చాలా సేపు నుంచి చెప్పాలని వెయిట్ చేస్తున్నారు. నేను ఎందుకంటే నేను ఈ శాస్త్రంలో డీప్ గా వెళ్ళిన వాడిని కాదు, ఈ తాజాగా విధానంలో. శర్మ గారు ఏమైనా చెప్తే విందాం. సార్ చెప్పండి గురుగారు. అయ్యా, అందరికీ శుభ సాయంకాలం. వినబడుతున్నదా? ఓకేనా? బ్రహ్మాండంగా సార్, బ్రహ్మాండంగా. ఇంతవరకు చారి గారి ప్రసంగంలో నేను గ్రహించింది ఏమిటంటే, ఈ తాజక పద్ధతి, తాజక చక్రము ఏ అరబ్య పర్షియన్ సంబంధించిందై ఉన్నది అనేది అప్పటిది ఏదో ఇంతకు ముందు గతంలో ముందుగా మాట్లాడిన వక్తలు 15వ శతాబ్దము అది ఏదో చెప్పడం జరిగింది కదా. పాపం ఆయన తాపత్రయం ఏంటంటే అన్ని శాస్త్రాలు మనవే, మన దగ్గరనే పుట్టినాయి, ఇవన్నీ వాళ్ళు సంగ్రహించి ఎక్కడో తీసుకొని మళ్ళీ మనకి చెప్తే అది మనశాస్త్రంగా గ్రహించాలి అని ఆయన ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు. అంతా మనదే ఇది అనేది భావన, నాకు అర్థమైన భావన, ఆయన తాపత్రయం. నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను, కానీ పాపం ఆ చెప్పే విధానం ఆయన పాపం బాగానే చేశాడు.
ఆయన తాపత్రయం అర్థమైంది. వాస్తవంగా ఇవాళ మీరు ఏ ఉద్దేశంతో పెట్టారు ఈ తాజక పద్ధతి అనేది, కానీ అప్పుడప్పుడు ఇది మనము దీన్ని కౌంట్ చేయవలసిన అవసరం ఉందండి. ఇది విశేషంగా చేసి దీని మీదనే ఆధారపడి చెప్పడం కన్నా ఇది మనకు అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి జీవితంలో లేదా దేశకాల పరిస్థితులకు సంబంధించింది కావచ్చు, ఒక వ్యక్తి జాతకానికి సంబంధించింది కావచ్చు, ఒక స్పెషల్ ఈవెంట్స్ ఏమన్నా జరుగుతాయా, ఎప్పుడెప్పుడు కొన్ని ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంది అని చెప్పుకోవడానికి ఈ తాజక పద్ధతిని బాగా మన వాళ్ళు ఉపయోగించారండి. అయితే దానికి దృష్టులు, యుతులు, లగ్నాలు, నవాంశాలు అదంతా ఒక శాస్త్రంలో ఒక పద్ధతి ఉంటే ఉండొచ్చు, కానీ అదంతా మనకు అనవసరం. అసలు తాజక పద్ధతులు విశేషం ఏమిటి, ఎందుకు దీనిని గణనీయంగా మనం చేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనతో పాటు, మన మిగతా శాస్త్రాలతో పాటు అంటే, మనకు మనం జనరల్గా జాతక చక్రంలో పుట్టిన జన్మ నక్షత్రం లగాయతు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 120 ఏళ్ల వరకు మనము ఆ దిశాక్రమాలు వేస్తే పాపం ఎవడికో నీకు 20 ఏళ్ళకి శుక్రదేశ వస్తుందంటే వాడు సంతోషపడతాడు, ఇంకెవడికో మంచి దశ వస్తుందంటే వాడు సంతోషపడతాడు. ఒకటి దశలో ఆ శుక్రుడు కానరాడు, ఆ గురువు కానరాడు, మిగతాలే కాంటాడు. వాడు నా జాతకం అంతా ఇంత దరిద్రం ఏడ్చిందని వాడు ఏడ్చేస్తుంటాడు. అద్రా నాయన నువ్వు ఎడవకుండా అవసరం లేదు, నీకు శుక్రుడు వస్తాడు, నీకు గురువు వస్తాడు అన్నప్పుడు ఈ వర్ష ఫలాలు తీసుకుంటే బ్రహ్మాండంగా వాడు సంతృప్తి చెందుతాడు. ఇది ఒక వ్యక్తిలో ఒక ఔత్సాహితంగా ఉండేటువంటి విషయాలు తెలియజేయడానికి కానీ, ఒక జీవిత కాలంలో వాడికి ఆ సంవత్సర కాలంలో జరిగే ఈవెంట్స్ కానీ, మరి దేశకాల చరిత్రను బట్టి, మరి గోచారాన్ని బట్టి అంటే చెప్పడానికి ఇది చాలా సులువైన పద్ధతి అండి. దీనికి ఇంత పెద్దగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ముఖ్య అంశాలు, ప్రధానమైన దీనికి సంబంధించిన సూత్రాలు మనం గమనించాలి. అయితే దీన్ని వర్షఫలం అన్నారు. వర్షఫలం అంటే ఎప్పుడు చాంద్రమాన ప్రకారంగా చైత్ర శుద్ధ పాడిమితో కూడిన వర్షమా, లేకపోతే మేషరాశిలో సూర్యుడు ప్రవేశించినది సంవత్సరమా, లేదా వాడి జాతక చక్ర రీత్యా వాడి జాతక చక్రంలో వాడి పుట్టిన తేదీ లగాయతో సూర్యుడు ఎక్కడికి వచ్చిండో అది సంవత్సరమా, ఏదన్నా సంవత్సరానికి ఒక గణన తీసుకోండి. అతని జాతక చక్ర రీత్యా అతని జాతక చక్రంలో ఉన్న సూర్యుడిని ప్రధానంగా అయితే ఈ వర్షఫలము ఓన్లీ 360 రోజులే, 366 రోజులు రాదు. ఈ తాజక చక్రంలో ఓన్లీ 360 డేస్ కౌంట్ అవుతాయండి. సూర్యుడు తీసుకున్నా కానీ, మనం ఏ రకంగా తీసుకున్నా కానీ దాన్ని. అయితే దీనికి విశేషంగా ఏం చేశారంటే సంవత్సరానికి దశా ఫలితాలను కట్టారు. ఇది ఒక ప్రత్యేకత. తాజక పద్ధతిలో ప్రత్యేకత ఏమిటంటే ఒక సంవత్సర కాలానికి దశాశేషాలు కట్టారు, నవగ్రహాలకు సంబంధించిన దశాశేషాలు కట్టారు. అయితే ఈ దిశా పద్ధతి కూడా చాలా ఇది ఒక చిత్రంగా ఉంది, ఇది గమనించాలి. సామాన్యంగా మనకు ఇనశశి కుజ రాహు జీవమందజ్ఞ అని చెప్పుకుంటాం ఏకవింశతి దానికి. అంటే మనకు రవి తర్వాత చంద్రుడు, చంద్రుడు తర్వాత కుజుడు, కుజుడు తర్వాత బుధుడు, బుధుడు తర్వాత ఇట్లా వస్తాయి దాంట్లో మనకు వింశోత్తరిలో. కానీ ఇందులో ఇందులో ఈ దశాక్రమం ఒక పద్ధతిలో ఉంది. ఏమన్నా డిస్టర్బ్ అవుతుందండి ఎవరికన్నా? ఇందులో దశాక్రమం ఒక పద్ధతిలో ఉంది. అసలు జాతక చక్రంలో మేము ఇలా చేస్తున్నాం, ఇది బాగుంది, ఇది కుదరటం లేదు. రామా గారు నేను కొద్దిగా ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నాను అందుకని. అయితే ఇందులో దశాక్రమము మనం ఫస్ట్ జాతక చక్రము లగ్నము వద్దు, మనకు ఒక దశాక్రమాన్ని మనం నిర్ణయించాలి, ఒక సంవత్సర కాలానికి సంబంధించిన దిశాన్ని. అయితే దీంట్లో ఒక సులువైన పద్ధతి, అది మనము కంఠస్థం చేసుకొని ప్రతిరోజు కానీ. అయితే మనకు మన జాతక చక్రాలలో ఏమున్నాయి తెలుసా అండి? సంవత్సర ఫలితాలకు తాజక చక్రం, మాస ఫలితాలు మాస దశలు ఉన్నాయి, నిత్య దశలు ఉన్నాయి. ఇవి గమనించండి, నిత్య దశలు చెప్పుకుంటే కూడా ఎంతో విశేషం ఉంది. ఇవన్నీ కూడా మనకు షార్ట్ టర్మ్ లో ఈ రోజు ఏంటంటే, ఈ రోజు నీకు శుక్రదశ ఉంది, బ్రహ్మాండంగా ఉంది పోవాయి అని చెప్పచ్చు. ఆ శుక్రదశ ఫలితం చెప్తే వాడి జీవితంలో కనబడుతున్నాయి అవి.
మాస ఫలితాలలో కూడా మాస దశలు ఉన్నాయి. అట్లాగే వర్ష దశలు, ఈ వర్ష దశలు మనం గమనించాలి. అది ఒక వ్యక్తి జాతకంలో ఆ సూర్యుడితో సూర్యుడు ఉన్నా సరేనండి, లేదా చైత్ర శుద్ధ పాడ్యమి ప్రతిపత్తితో ఉన్న సంవత్సరం అయినా సరేనండి, లేదా మేష సంక్రమణంతో కూడినటువంటి రోజైనా సరేనండి, అది మనము తీసుకొని సరిగ్గా మేష సంక్రమణాన్ని తీసుకుందాం. మనం మేష సంక్రమణం జరిగిన రోజు ఏ నక్షత్రం ఉంది, మేష రాశికి సంబంధించిన నాడు ఆ యొక్క తిథి అదంతా ఏదైనా ఒక డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ మనకు సామాన్యంగా 15, 16, 14 ఏదో ఏప్రిల్లో వస్తుంది. అది మేషరాశిలోకి రవి ప్రవేశం ఉన్న నాడు ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రానికి తన జన్మ నక్షత్రం నుంచి లెక్కించి తన జాతకానికి తన వర్షఫలం వేసుకోవాలి కదా. తనకు వర్షఫలం వేసుకోవాలన్నప్పుడు తన జన్మ నక్షత్రము నుంచి లేదా తన నామ నక్షత్రం నుంచి, జాతకం లేనోటికి నామ నక్షత్రమే, రామయ్య అంటే చిత్త లేదా ఎల్లయ్య అంటే ఏదో ఒకటి పెట్టుకొని ఆ యొక్క తన జన్మ నక్షత్రాత్ లేదా నామ నక్షత్రాత్ ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు, సూర్య సంక్రమణం ఎందుకు జరిగానంటే మేషరాశిలో రవిది మనం సంవత్సరం వర్షఫలంగా తీసుకుంటున్నాం కాబట్టి అంతవరకు లెక్కించి ఎంత అవుతుంది అది గణించి దానిని 7తో గుణించి 9తో భాగించి ఒక శేషం వస్తుందండి. ఆ శేషము ఈ క్రమంలో దశ ఫలితము అక్కడ ఆ దశ స్టార్ట్ అవుతుంది. మనకు సామాన్యంగా మనం ఇట్లా ఎట్లయితే లెక్క కడతామో ఈ నక్షత్రానికి ఈ దశ అని ఇక్కడ మ్యూట్ అయినరు. సార్ మ్యూట్ అయ్యారు. వినబడడం లేదు. మాట రావట్లేదు. మేబీ హెడ్సెట్ ప్రాబ్లం అవ్వచ్చు సార్. మామూలుగా మాట్లాడండి హెడ్సెట్ తీసేసి. హలో, ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. కొంత వరకు అయితే ఇక్కడ మనకు జన్మ నక్షత్రం నుంచి లెక్క పెట్టడం అని చెప్పారు. జన్మ నక్షత్రము నుంచి మేష సంక్రమణం రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం వరకు మీరు లెక్కించండి. లెక్కిస్తే కొంత ఆ సంఖ్యను 7తో గుణించండి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడంటే ఏన సంఖ్యాత్ భవేచ్చైవ సప్తఘ్నా నవభాజితా, 7తో గుణించి 9తో భాగించండి. 9తో భాగిస్తే కొంత శేషం వస్తుందండి. ఆ శేషమే మీకు వర్ష క్రమంలో ఆ సంవత్సర వర్ష ఫలంలో దశ ప్రారంభం. ఎట్లా ఉన్నాయి ఆ దశలంటే మొట్టమొదటి రవి దశ స్టార్ట్ అవుతుందండి. శేషద్ వర్ష దశానాథ రవి భౌమా, రవి తర్వాత కుజ దశ ప్రారంభమవుతుంది. తాజక చక్రంలో మొట్టమొదలు రవి దశ, రవి దశ తర్వాత కుజ దశ, కుజ దశ తర్వాత గురు దశ ఆర్య, ఆ గురుదశ తర్వాత కేతు దశ. ఇవి వరుస క్రమంలో పెట్టుకుంటేనే మనం ఆ దశ ఫలితాలు చూసుకోవడానికి వీలవుతుంది. తర్వాత బుధుని తర్వాత శుక్రుని తర్వాత అర్కి, బుధ శుక్రార్కి. శని తర్వాత చంద్రుని తర్వాత రాహు. ఇది దశాక్రమం. అయితే వీటన్నిటికి కూడా ఈ దశాక్రమాలన్నిటికీ ఈ 360 రోజులే ఉంటుంది. ఈ 360 రోజుల్లో రవి దశకు కాలము 18 రోజులండి. రవి దశ కాల ప్రమాణము తాజక చక్రంలో తాజక పద్ధతిలో 18 రోజులు గణన తీసుకోవాలి. ఆ తర్వాత కుజ దశకు 21 రోజు, గురువుకు 45 రోజులు, మళ్ళా కేతువుకి 21, బుధునికి 51, శుక్రునికి 60 రోజులు,
శనికి 57 రోజులు, చంద్రునికి 30 రోజులు, రాహుకు 54 రోజులు. ఇవి గణిస్తే సరిగ్గా 360 డేస్ వస్తాయి. మళ్ళా ఈ దశలో కూడా అంతర్దశలు ఉన్నాయండి. అవి ఘడియ విఘడియలతో ఉంటుంది. అది నేను తర్వాత మళ్ళీ చర్చించినట్టు పెట్టుకుందాం. అది పద్ధతి. ఆ విధంగా మనకు ఇప్పుడు ఉదాహరణ మనకు చైత్రశుద్ధ పాడ్యమి నాడు రేవతి నక్షత్రంతో స్టార్ట్ అయింది. ఏది? ఉగాది. మరి ఉదాహరణకు పుష్యమి నక్షత్ర జాతకునికి ఎంత వచ్చింది? పుష్యమి నుంచి రేవతికి 20. ఆ 20ని 7తో గుణిస్తే 140. 140ని 9తో భాగిస్తే 5 మిగులుతుంది లాంటి శేషం. 5 అంటే మన లెక్క ప్రకారంగా రవి, భౌమ, ఆర్య, కేతవ, బుధ, రవి భౌమార్య కేతవ, రవి భౌమార్య కేతవ, బుధ దశ. బుధ దశతోటి పుష్యమి నక్షత్ర జాతకునికి వర్షఫలం స్టార్ట్ అయింది. అక్కడ నక్షత్ర దాన్ని పట్టుకొని దాంట్లో ఎంత భుక్తి అయిందని చూసుకుంటే అక్కడి నుంచి మనం ఇవన్నీ గణన కట్టుకోవాలి. దశలన్నీ గణన కట్టుకుంటే అప్పుడు ఆ ఈవెంట్స్ ఎప్పుడు కలుస్తాయి, ఏ దశ ఎప్పుడు వస్తుంది, వీనికి శుక్రదశ కాలం ఎప్పుడు వస్తున్నది, బుధ దశ కాలం ఎప్పుడు వస్తున్నది, తర్వాత చంద్రదశ కాలం ఎప్పుడు వస్తున్నదని చూసుకొని మన జాతక చక్రంలో ఉన్న గోచార సరళిని చూసుకున్నా మనకు ఫలితాలు ప్రమాణంగా ఉంటాయి. అయితే ఇది ఏంటంటే మనకు ప్రశ్నాశాస్త్రంలో ఒక వస్తువు, ఒక మనిషి ఎక్కడో పోయినాడా, ఆయన ఎప్పుడు వస్తాడు అని అడుగుతాడు. వాడు ఎంతకాలం అవుతుందండి రావడానికి అని అడిగితే అప్పుడు చెప్పొచ్చు ఈ దిశ ప్రకారంగా మంచి తొందరగా ఉంటే మంచి దేశాలనే వచ్చేస్తాడా అని చెప్తాం. అయితే ఈ తాజక పద్ధతిలో మనకు సూర్యుని నుంచి తీసుకున్నా, సూర్య సంక్రమణం తీసుకున్నా, ఏం తీసుకున్నా, లేదా తన పుట్టినరోజు తీసుకున్నా, తన పుట్టినరోజును తీసుకున్నా కూడా తీసుకోవచ్చు. అక్కడి నుంచి దిశాక్రమం తెలవాలి. ఆ దిశకు ఎన్ని రోజులు అనేది తెలవాలి. ఇంకా చెప్పదలుచుకున్న విదేశాలను తెలవాలి. మరి ఆ దిశల ఫలితాలు కూడా ఎలా ఉంటాయో తెలియకపోతే అది మనం కొద్దిగా ఫలితం జాతక చక్రాన్ని సంపూర్ణంగా చెప్పినట్టు కాదు. ఒక నిమిషం అండి. ఏమైంది నాకు? వాళ్ళకు ఇబ్బంది అవుతున్నదండి. ఎందుకు మాకైతే వినబడుతుంది. వినబడుతున్నదా? సార్ మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఈ తాజక ఫలితాలలో మనకు దిశా ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కొద్దిగా నేను శ్లోక రూపంలో మీకు చెప్తాను. ఈ సంవత్సర ఫలితాలలో ఎంత 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 చక్కగా చెప్పాడు చూడండి. ఒక శుక్రదశ ఫలితం చెప్తున్నాను. సద్వస్త్రధారణం సౌఖ్యం. ఏది? శుక్రదశ కాలంలో అతనికి కొత్త బట్టలు కొనడం కానీ ఏదైనా సద్వస్త్రధారణం సౌఖ్యం బాల స్త్రీ చుంబనం తథా అన్నాడు. అంటే మంచి రసికాగ్రేకుడు అవుతున్నాను. చుంబనం తథా నృత్య గీత ప్రసంగంచ. నృత్య గీత ప్రసంగాలు, నృత్య వేష స్త్రీ భోగ సంభవం కావ్యాలంకార శాస్త్ర కాలయాపన సమన్వహం. ఇలాంటి వాటితో కాలాన్ని అంతా చేసుకుంటాడు. గురుతే మానవానంతు శుక్రవర్ష దశాఫలం. ఒక సూక్ష్మంగా ఒక శుక్రదశ ఫలితం కొంత ఇట్లా ఉన్నట్టయితే ఆ శుక్రదశ వానికి 54 రోజులు ఉంటున్నది కాబట్టి ఆ దాంట్లో నాయన నీకు బ్రహ్మాండంగా ఉంటుంది పోరా అని చెప్పడానికి వీలు. అయితే ఆ దశా ఫలితాలు సూక్ష్మంగా తెలియకపోతే మాత్రం మనము ఇక దానికి యోగాలు అది అదృష్టానికి సంబంధించింది, అది వేరు. అంత నెత్తి వల కొట్టుకునే యోగం మనకు లేదండి. మనం ఉన్నంతలో సూక్ష్మ ఫలితాలు చెప్పాలి. కాబట్టి ఈ తాజక చక్రానికి ఒకటే ఒక సూత్రం పెట్టుకోండి. ఇక్కడి నుంచి నువ్వు సంవత్సరాన్ని ఆరంభం చేస్తావో అది నీ ఇష్టం. నువ్వు చైత్ర మాసం నుంచి చేస్తావా, లేకపోతే మేష సంక్రమణం చేస్తావా, నీ జన్మదినం అంటే అక్కడ ఏంటి, రవి టు రవి అనేది అక్కడికే వస్తుంది ఇంచుమించు. అక్కడి నుంచి చేస్తావా, చేసి నీ నక్షత్రం నుంచి ఆ రోజు నక్షత్రం వరకు లెక్కించి దాన్ని 7తో గుణించి 9తో భాగించు. వచ్చిన శేషాన్ని దిశాక్రమంగా వేసుకో. ఆ దిశాక్రమాలు ఎలా ఉన్నాయంటే రవి కుజ
ఇట్లా గురు కేతు ఇట్లా ఆ ఆర్డర్లో ఉంటాయండి. అవి దీనిలాగా ఉండవు, ఈ జాతక చక్రంలో ఉన్నట్టుగా ఉండవు. దానికి కొంతవరకు సూక్ష్మ ఫలితాలు ఏదో తీసుకున్నట్టయితే కొన్ని ఈవెంట్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక సంవత్సర కాలం ఇవి ఎక్కువగా మనకు మార్వడీస్ నా దగ్గరకు వస్తుంటారు. ఈ మార్వడీస్కు వర్ష ఫలాలు ఎక్కువ చూస్తారండి వాళ్ళు. అంటే మంచి దశ వచ్చినప్పుడు వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, మంచి దశ వచ్చినప్పుడు అది చేస్తుంటాడు. రవి దశ కుజ దశలు భయపడతారు వాళ్ళు. కేతు దశ వచ్చినప్పుడు యాత్రలు చేస్తారు. ఇట్లా ఉన్నాయి, దీంట్లో ఫలితాలన్నీ అట్లనే ఉన్నాయి. ఇవన్నీ కాబట్టి ఇవి ఎక్కువగా గుజరాతీ, రాజస్థాన్, కొంతవరకు మహారాష్ట్ర, నార్త్ ఇండియాలో ఈ వర్ష ఫలాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ జాతక చక్రాల జోలికి రారు వాళ్ళు. అది ఎప్పుడు వస్తుందో, రావు కాల 18 ఏళ్ళు ఉండాలంటే నా నుంచి కాదు, 18 ఏళ్ళు రావు దేశాన్ని ఎవడు భరిస్తాడండి. నాకు ఇప్పుడు ఏదైనా దశ ఉందా చూడంటే మనకి తాజక పద్ధతి చెప్పడం మంచిది. కాబట్టి ఇది ఒక సింపుల్ మెథడ్. ఇది మంచి ఎగ్జాగ్రేషన్గా ఉంటుంది, చూసుకోవచ్చు. ఫలితాలు కూడా మంచిగా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే నేను నిత్య దిశా ఫలితాలలో చూస్తున్నాను కదా. ఇప్పుడు నిత్య దిశా ఫలితాలలో దాని కూడా ఇలా ఉందండి. తన జన్మ నక్షత్రం నుంచి ఆ రోజు నక్షత్రం లెక్కించి దానికి ఇది లెక్క ఉంది. అట్లా చూస్తే అక్కడ దశాక్రమం, నిత్య దశాక్రమంలో మళ్ళీ ఇట్లా రాదు, మళ్ళీ దానిది వేరే ఉంది. అది కొద్దిగా తేడా ఉంది. మనకు ఏకవింశతి క్రమానికి సంబంధించింది వేరుంది, నిత్య దశకు సంబంధించినది పద్ధతి వేరుంది, తాజక చక్రకు సంబంధించిన పద్ధతి వేరుంది. ఇది మీరు నోట్ చేసుకోండి. ఎక్కడైనా ఉంటే దాన్ని మీరు బైహార్ట్ చేసుకుంటే ఈజీగా మీరు సింపుల్గా మనం ఇప్పుడు ఏ దేశాల్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అని ఆ లెక్కలు వేసుకుంటే తెలిసిపోతుంది. మరి ఇదే చక్రానికి అన్వయించుకోవచ్చు, లేదా ప్రజెంట్ గోచారానికి సంబంధించినటువంటి చక్రానికి అన్వయించుకోవచ్చు, దేనికైనా అన్వయించుకోవచ్చు అని నాకు అనిపిస్తుందండి. ఇది కొంత సూక్ష్మంగానే మీకు చెప్పాను. ఇంకా చెప్పేవాళ్ళు చెప్పండి. శుభం. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో మీరు బాగా చెప్పారు, మనకున్న ఫ్లెక్సిబిలిటీని. చాలా ధన్యవాదాలు. చెప్పండి సూర్యనారాయణమూర్తి గారు, ఏమైనా అంటారా? అయ్యా, ఇది బాగుంది సార్. తాజకా మీద టాపిక్ ఎప్పుడు ఇచ్చినట్టే ఛాలెంజింగ్ గా బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇక్కడ మనకి మోడర్న్ గా అసలు ఈ తాజకా నీలకంఠుడు రాశాడు, అంతకుముందు కేశవుడు చెప్పాడు, ఇవన్నీ ఓకే. అందరికంటే ఎక్కువగా దీని మీద అత్యంత అధికంగా రీసెర్చ్ చేసింది బివి రామన్ గారు. అది అందరికి తెలిసింది. అది వాళ్ళ తాతగారి తాలూకు ప్రోద్బలంతో కూడా నువ్వు ఇది చేయరా ముందని చెప్పి ఫస్ట్ వర్క్ ఆయనకి వాళ్ళ తాతగారు ఇచ్చారు, సూర్యనారాయణరావు గారు. సో ఆయన అద్భుతమైన రీసెర్చ్ చేసి వర్షఫల్ అని చెప్పి ఆ పుస్తకం రాయడం జరిగింది. అది మనం యాక్చువల్గా ఏంటంటే అందరూ కూడా స్టాండర్డ్గా తీసుకొని తాజకా సిస్టమ్కి అది తీసుకోవచ్చు. నెంబర్ 1. ఫస్ట్ ఈ తాజకా సిస్టమ్ ఏంటి అంటే ఒక సంవత్సర ఫలాన్ని చెప్పడం. అయితే ఈ సంవత్సర ఫలాన్ని వేరుగా చెప్పడం ఇది ఎక్కడో యవనుల దగ్గర నుంచి వచ్చింది, ఇది మంది కాదంటే అది ఇట్స్ ఎంటైర్లీ రాంగ్ కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్లు ఏంటంటే మందే, ఆయన చార్గారు చెప్పినట్టు మన ఇండియా నుంచి వెళ్ళినవే. తర్వాత ఇంకోటి ఏంటంటే అందులో ఉన్న పదాలు కూడా యవన పదాలు అన్నట్టు, కానీ దానికి యవన పదానికి ఒక్కడైనా అర్థం చెప్పాడు ఎవడైనా? ఇతసి అలా అంటే ఏమిటి అర్థం? నోబడీ టోల్డ్. అదేదో యవన పదం అంటాడు. యాక్చువల్గా యవన పదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దే ఆర్ ఆల్ కరప్టెడ్ సాంస్క్రిట్ టెర్మినాలజీ, ప్రాకృత శబ్దాలు, నాట్ సాంస్క్రిట్. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో మొట్టమొదటగా ఇది దీని గురించి కొంచెం మళ్ళీ చెప్తూ మధ్యలో చెప్తాను నేను. ఇది యాక్చువల్గా ఏమైందంటే సార్, సూర్యుడు ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి మారిపోతుంటుంది వర్షఫలం. ఇది స్టాండర్డ్గా అందరికీ ఒకటే కాదు. ఇప్పుడు మామూలుగా మనం చైత్రశుద్ధ పాడ్యం నాడు మనకి స్టార్ట్ అయినట్టుగా సంవత్సరం ఇక్కడ అలా కాదు. ఇందులో ఏంటంటే ఎవరి తాలూకా సూర్యుడు పుట్టినప్పుడు జన్మించిన రోజుని సూర్యుడు ఎన్ని డిగ్రీల, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లలో ఉన్నాడో మొట్టమొదట అన్ని డిగ్రీలు అన్ని సెకండ్లకి ఎన్ని గంటలకి మనకి ఈచ్ ఇయర్ వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎక్మిరిస్ ద్వారా. ఫస్ట్ థింగ్ అది చేసుకుంటే ఏమవుతూ ఉంటుందంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఈ సంవత్సరం పుట్టినవాడు రవి ఇన్ని డిగ్రీలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లో ఉన్నాడంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక అరగంట గంట తేడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ తేడా వస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీకు ఆ కొన్ని నిమిషాలు తేడా వస్తూ ఉంటుంది. అందువల్ల ఆ టైంకి మనం తీసుకొని కరెక్ట్గా ఆ టైంకి మళ్ళీ మనం లగ్నం వేసుకుంటాం అన్నమాట. అంటే ఆ రోజున పుట్టినట్టు సేమ్. ఇప్పుడు సపోజ్ నేను 10th ఆగస్ట్ పుట్టానంటే
10th ఆగస్టునే తీసుకుంటాం. కానీ టైమింగ్ ఏంటంటే నేను పుట్టిన టైం కాకుండా 1 గంట 2 గంటలు 3 గంటలు మారిపోతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. దానికి మనం లగ్నం కట్టుకుంటాం అనమాట. లగ్నం కట్టుకున్న తర్వాత సో ఇప్పుడు ఏంటంటే సేమ్ మన పరాశరి సిస్టమ్ లాగే, దానికి దీనికి తేడా ఏం లేదు. పరాశరి సిస్టమ్ ఆధారంగా మీరు జనరల్ గా ఏ ప్రిడిక్షన్ ఇస్తారో ఆ ప్రిడిక్షన్ ని ఇది సబ్సిడైజ్ చేస్తే మీకు ఈ ఎడిషనల్ గా కొట్టినట్టు ఫలానా జరుగుతుందా లేదా అని చెప్పడానికి ఉపయోగించడానికి చాలా అద్భుతంగా ఉపయోగించిన వాళ్ళు ఉన్నారండి, ఉపయోగిస్తున్నారు. యాక్చువల్గా దీనిలో మరీ నేను ఓవర్గా దానిలోకి వెళ్ళలేదు, ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా అదో పెద్ద తలనొప్పి. మళ్ళీ కొత్తది మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈ పరాశరికి తోడు అదే అదే మహాసముద్రం, అందులో కొంచెం ఏదో సముద్రంలో ఏదో అలా నీటి బిందువు కూడా కాదు, తుంపర్లాగా మనకు ఉన్న సబ్జెక్టు. ఇప్పుడు మళ్ళీ మనం ఈ తాజకా సిస్టమ్ని కూడా పెట్టుకొని అప్లై చేయాలంటే ఇది అయ్యే పని కాదు. కానీ రఫ్గా కొన్ని చెయ్యొచ్చు అనేది వర్షఫల పుస్తకం చదివిన తర్వాత గ్యారంటీగా తెలిసిపోతుందండి. రెండోది ఏంటంటే నేను ఎవరితో విభేదించడం లేదు, నేను చదివింది నేను తెలుసుకున్నది మాత్రం నేను చెప్పబోతున్నాను. సూర్యుడు ఏ డిగ్రీలో ఉన్నాడో నెక్స్ట్ ఇయర్ ఆ డిగ్రీకి వచ్చేటప్పటికి అదే రోజు వస్తుంది. అంటే మీకు 365 పాయింట్ సంథింగ్ డేస్ రావడం అనేది మస్ట్. ఆ 365 డేస్ ఇయరే, అక్కడ క్వశ్చనే లేదు అందులో. మీరు దశాలు కట్టేటప్పుడు కూడా మీరు చూశారనుకోండి, వర్షపల్లో బివి రామన్ గారు చెప్తారు, ఒకటి కట్టారు. దానికి ఏం చేయాలంటే మీకు క్రిస్సాంశలు అని చెప్పి ఒకటి కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత లగ్నంతో సైతం మిగతా 7 గ్రహాలు కూడా కుజ, శని, చంద్ర, గురు, బుధ, రవి, శుక్రులు వీళ్ళందరూ కూడా లోయెస్ట్ నుంచి హైయెస్ట్ డిగ్రీలు ఎవరు అంటే రాశులు వదిలేసి ఆ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు ఆ క్రిస్టాంశాల ప్రకారం తీసుకొని లోయెస్ట్ నుంచి హైయెస్ట్ ఆర్డర్లో వేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఆర్డర్లో వేసుకుంటూ వెళ్ళిన తర్వాత దానికి ఒక క్యాలిక్యులేషన్ చెప్పారు. ఆ క్యాలిక్యులేషన్ తీసుకొని ఆయన స్టాండర్డ్ హారోస్కోప్లో చెప్తాడు. ఆయన లగ్నం 24 రోజుల 11 గంటల 52 నిమిషాలు, కుజుడు 153 రోజులు 10 గంటల 32 నిమిషాలు. చూడండి తేడా, ఇది మారిపోతూ ఉంటుంది హారోస్కోప్కి కూడా. దెర్ ఇస్ నో స్టాండర్డ్, మనకి వింశోత్తరి వేసుకున్నట్టు దెర్ ఇస్ నో స్టాండర్డ్ క్యాలిక్యులేషన్, మారిపోతూ ఉంటుంది. తర్వాత శనికి 29 రోజులే, చంద్రుడికి 6 రోజుల 7 గంటల 68 నిమిషాలు వచ్చింది, గురువుకి 69 రోజుల 18 గంటల 48 నిమిషాలు, బుధుడికి 8 రోజుల 3 గంటల 84 నిమిషాలు, రవికి 7 గంటల 7 రోజులు 13 గంటల 44 నిమిషాలు, శుక్రుడికి 66 రోజుల 12 గంటల 72, టోటల్ 365 రోజులు టోటల్ చేసి ఆయన చూపించారు రామన్ గారు. ఈ తాజగా సిస్టంలో ఎలా వెయ్యాలి అనే దానికి వచ్చేటప్పటికి ఇది అందరికి ఈచ్ హారోస్కోప్ మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఇత్తసాల ఇవన్నీ కూడా మనం వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అయితే ఇక్కడ ఏమవుతోందంటే మనకి స్టాండర్డ్ హారోస్కోప్లో మీరు తీసుకొని ఏవైతే ఈవెంట్స్ మీరు చేసుకున్నారో ఇవి కొన్ని పాయింట్లు చెప్పారండి. అక్కడ ఏమవుతూ ఉంటుందంటే సపోజు మీకు గురువు ఉన్నాడు, గురువు ఏ రాశికి ఏ భావానికి అధిపతో చూసుకొని ఏ సంవత్సరంలో గురువు ఆ వర్షాధిపతి అవుతాడో ఈ తాజకా సిస్టంలో, నాట్ మన సిస్టమ్, తాజకా సిస్టంలో వర్షాధిపతిని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక 5 మార్గాలు చెప్పారు రకరకాలుగా. అది కొంచెం క్యాలిక్యులేషన్ కష్టమే, తలనొప్పి. అయితే ఈ వర్షాధిపతి అయినప్పుడు ఆ పర్టికులర్ భావం తాలూకు ఫ్లరిష్ అవుతుంది. ఆ రకంగా మనకి తీసుకుంటే మనకి ఏంటంటే కొన్ని ఈ మనం ఈ క్యాలిక్యులేషన్లని చేయలేం. కానీ ఇప్పుడు జగన్నాథ హోరా లాంటి వాటిలో మీరు చక్కగా ఈ వర్షపాలు వేసుకొని, ఎందుకంటే మీకు నరసింహరావు గారు అద్భుతంగా చేశారు కాబట్టి వీ కెన్ రిలై ఆన్ దట్. రిలై చేసుకొని వాటినే మనం తీసుకొని మనం క్యాలిక్యులేషన్లు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది కొన్ని నేను మరీ దీన్ని డీప్గా వెళ్ళలేదు, కానీ కొన్ని హారోస్కోప్స్ నేను ట్రై చేశాను. నాకు తెలిసిన కొంతమంది ఒక 3-4 వ్యక్తులు అకాల మరణం పొందడం ఇలాంటివి జరిగాయి, యాక్సిడెంట్లో చనిపోవడం, ఒకళ్ళు సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ. వీళ్ళకి నేను అప్లై చేసినప్పుడు ఈ మృత సహా అని ఒకటి వచ్చింది చూడండి. అక్కడ వచ్చినప్పుడు కరెక్ట్గా అష్టమానికి కుజుడు సంబంధం, అష్టమంలో కుజుడు వచ్చినప్పుడు ఈ వర్షఫలం హారోస్కోప్లో వాళ్ళకి డెత్ జరగడం జరిగింది. ఇట్ హ్యాపెండ్.
అంటే మీకు ఒరిజినల్ హారోస్కోప్ లో, నేటల్ హారోస్కోప్ లో మీరు పరాశి ప్రకారం ఫలానా ఈ మధ్యాయుర్దాయమా, అల్పాయుర్దాయమా, దీర్ఘాయుర్దాయమా కట్టుకొని సపోజ్ మీరు దాని ప్రకారం ఆయుర్దాయాన్ని కనుక కరెక్ట్ గా చేయగలిగితే దానికి దీనికి లింక్ చేస్తే మీకు ఈ ఫలానా వర్షంలో ఇలా ఉన్న పొజిషన్ లోకి వచ్చినప్పుడు ఈ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పచ్చు. తర్వాత ఈవెన్ ఐ వర్క్డ్ ఆన్ మై హారోస్కోప్ ఇట్ సెల్ఫ్. ఎంత అద్భుతంగా పనిచేసిన బివి రామన్ గారు ఓ పాయింట్ చెప్పారు. వాళ్ళ అబ్బాయి సురేశ్వర చాలా రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైన పాయింట్ చెప్పాడంటే ఆయన నిస్వార్థంగా అందరికి అందించాడు. ఆయన ఏమంటాడంటే లగ్నం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతి ఏ రాశిలో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో ఆ రాశి అన్ని డిగ్రీల్ని తీసుకోండి. అలాగే మీరు ఏ భావాన్ని మీరు చూడాలనుకుంటున్నారో, సపోజ్ దశమ భావం చూడాలనుకుంటున్నారు, దశమ భావం అధిపతి, ఆ దశమ భావానికి అధిపతి ఎవరో ఆ అధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి ఉండే డిగ్రీస్ తీసుకోండి. ఈ రెండింటినీ టోటల్ చేసి వచ్చే హౌస్ ఏదైతే ఉందో దానిని గురువు చూడడం, కానీ గురువు దానిలో ఉన్నప్పుడు లేదా గురువు చూస్తే ఆ భావానికి సంబంధించిన ఒక గుడ్ థింగ్ జరుగుతుంది. శని ఈవిల్ ఆస్పెక్ట్ తో చూస్తే వినాశనం జరుగుతోంది, లేదు మంచి ఆస్పెక్ట్ తో చూస్తే సంథింగ్ అంటే వదిలేయడం. అది నేను అనేక హారోస్కోప్ల మీద ట్రై చేశానండి. అట్లీస్ట్ ఒక 200 హారోస్కోప్ల మీద నేను ఆ వర్క్ చేశాను. ఆల్మోస్ట్ నాకు 90% రిజల్ట్స్ పర్ఫెక్ట్ గా కనిపించాయండి. అయితే నాకేమనిపించిందంటే ఆయన అందులో చెప్పారు తాజికాతో సంబంధం లేదు, మామూలుగా చెప్పాను నేను అందరికీ జనరల్ ఇంట్రెస్ట్ అని. కానీ నేను దాన్ని తాజికాకి అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు అమేజింగ్ రిజల్ట్స్ అనమాట. నా దగ్గర హారోస్కోప్స్ ఉన్నాయి, చూశాను నేను. క్యాల్కులేట్ చేసి ఈవెన్ ఎదురుగుండా ఒక 7-8 హారోస్కోప్స్ తాలూకు క్యాల్కులేషన్స్ పెట్టాను. పంచమాన్ని ఇప్పుడు ఈ రకంగా ఈయన చెప్పిన దాని ప్రకారం ఈ లగ్నం ఏ నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రాధిపతి ఎవరు, ఆయన డిగ్రీసు ప్లస్ పంచమ భావం తీసుకొని ఆ పంచమ భావం అధిపతి ఎవరు, అతనున్న నక్షత్రాధిపతి ఉన్న డిగ్రీస్ టోటల్ చేసి వేసినప్పుడు జూపిటరు ఆ రాశిని చూడగానే వాళ్ళకి ఆ వర్షపాలంలో వచ్చినప్పుడు ఆ సంవత్సరం వాళ్ళకి పిల్లలకి అడిగారు. ఇది నేను ఆల్మోస్ట్ 95-98% యాక్యురసీతో నేను చూశాను ఇది. సో ఇదేంటంటే రిక్వెస్ట్, మన గ్రూపులో నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఎంత ఉన్నారు, గురువులు కూడా ఉన్నారు. ఒకసారి దీన్ని ట్రై చేసి మనం ఇంకొంచెం మరింతగా ఏదన్నా, ఎందుకంటే యాక్యురేట్ గా మనం ఈ సంవత్సరం ఇది ఇప్పుడు చాలా మంది మన దగ్గరకు వస్తూ ఉంటారు, ఏమంటే ఈ సంవత్సరం ఎప్పుడు బిడ్డ పుడతారు అని అడిగినప్పుడు జాతకంలో ఉంది, ఓకే, అది చూపిస్తూ ఉంటుంది. మెయిన్ దిశలో వీళ్ళకి పిల్లలు ఉన్నారు, ఎప్పుడు కలుగుతారు అన్నప్పుడు ఈ వర్షపాల చార్ట్ ని యూజ్ చేసుకుంటే మనకి యాక్యురేట్ గా బిడ్డ ఎప్పుడు పుడతారు, అలాగే జాబ్ లో ఎప్పుడు చేరుతున్నారు. ఇట్ హ్యాపెండ్ అండి బ్యూటిఫుల్ గా. ఇప్పుడు నేను ఎప్పుడో 1975 తాలూకు లెక్కలు వర్షపాలాలు కూడా ఇప్పుడు వేసుకొని ప్రతిదీ కూడా చూసుకున్నాను నేను. నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చేసింది. ఇలాగా ఈవెన్ మా ఇంట్లో ఉండే వాళ్ళు 4-5 జాతకాలు వేసుకున్నాను. రిజల్ట్స్ ఆర్ వెరీ యాక్యురేట్. కరెక్ట్ గా అవి వచ్చేటప్పుడు పలానప్పుడు ఈ స్థలం కొంటారు లేదా ఇల్లు కొంటారంటే కరెక్ట్ గా ఆ గురువు తాలూకు దృష్టి ఆ చతుర్థానికి సంబంధించి నేను చెప్పిన క్యాలిక్యులేషన్ లో పడినప్పుడు పర్ఫెక్ట్ గా జరిగిందండి. ఇట్ హ్యాపెండ్. సో ఇదేంటంటే దీనిలో డిఫికల్ట్ క్యాలిక్యులేషన్లు పక్కన పెట్టేద్దాం, కానీ దీన్ని బేస్ చేసుకొని మన శర్మ గారు చెప్పినట్టు దీన్ని మరీ కాంప్లికేషన్స్ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని చేయడానికైతే తప్పకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ప్రతి ఆస్ట్రాలజర్ కూడా స్టడీ చేయాలి అని చెప్పేసి నేను అడుగుతాను. తర్వాత ఇంకో పాయింట్ నేను చెప్తానండి. ఇక్కడ మనకి ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే ఇది యవనుల దగ్గర నుంచి మనకు వచ్చింది, వాళ్ళ పుస్తకాలు మనం పట్టుకొచ్చామంటున్నారే, అసలు యవనుల దగ్గరికి ఎక్కడి నుంచి వెళ్ళింది? ఒకప్పుడు మనకి చరిత్ర ఏమండి, ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ నేను చరిత్ర మీద చేశానండి, దాని మీద పుస్తకాలు రాయబోతున్నా, కొంత మ్యాటర్ రెడీ చేసుకున్నా. మీకు ఒకని బ్రిటిష్ మతబోధకుడు, ఆయన ఇవాంజలిస్ట్, ఆయన అద్భుతమైన రీసెర్చ్ చేశాడు ఇండియన్ హిస్టరీ మీద చేసి, అసలు గ్రీకు దేశంలో అసలు ఆయన ఏమంటాడంటే లాంగ్వేజ్ బేస్డ్గా మీరు చెప్పి గ్రీసు దేశంలో ఇప్పుడు ఏ దేశంలోనైనా సరే ఆ నదులు కొండలు ఇలాంటివి ఇంపార్టెంట్ ఇవన్నీ ఉంటాయి, ల్యాండ్ మార్క్స్.
వాటి పేర్లు ఉన్నాయనుకోండి, మీరు సపోజ్ హిమాలయం అన్నారనుకోండి, మనం భారతదేశపు భాషలో మీరు హిమాలయం అంటే అర్థం చెప్పచ్చు. అలాగే ప్రతి ప్లాస్కి కూడా ఆ దేశపు భాషతో మీరు ఆ లాంగ్వేజ్తో మీరు అర్థం చెప్పచ్చు. అలాగే బ్రిటన్ వెళ్ళారు అనుకోండి, బ్రిటన్లో ఉండే ప్రతి పేరుకి కూడా కొండ గుట్ట పేరుకి ఇంగ్లీష్లో అర్థం చెప్పచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ భాషలో దాని అర్థం చెప్పకపోతే ఇంగ్లీష్ కన్నా ముందర ఇంకేదో భాష ఉంది కాబట్టి ఆ భాషలో ఆ పదం ఉందా అని చూస్తే సాక్సన్ భాష ఉంది, ఆంగ్లో సాక్సన్ అయింది. మళ్ళీ ఆ సాక్సన్ భాషలో దాని అర్థాలు తెలుస్తాయి. అయితే ఆయన చేసిన పరిశోధనలో సార్, గ్రీసులో మొత్తం చూసుకుంటే ఓన్లీ 40% పదాలే ప్రస్తుతం ఉన్న గ్రీకు భాషతో సంబంధించినవి. మిగిలిన 60% గ్రీకు భాషలో అసలు అందట్లేదు, అసలు వాటితో అర్థం చెప్పలేరు, ఆ పేర్లు కావు. మరి ఇది ఎలా జరిగింది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, సంస్కృతము అరబిక్ నేర్చుకొని ఆయన మొత్తం అంతా రీసెర్చ్ చేస్తానండి, ప్రతి పదం కూడా కరప్టెడ్ సాంస్క్రిట్ వర్డ్ అండి. ఇండియా ఇన్ గ్రీస్ అని ఒక అద్భుతమైన పుస్తకం ఒకటి రాశాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, మీకు మహాభారత యుద్ధానికి ముందర నియర్లీ 5000 to 6000 years బ్యాక్ భారతదేశం నుంచి అనేక మంది అటేపు వెళ్ళిపోయారు వలస, అనేక కారణాల వల్ల. ఆ వలస వెళ్ళిపోయిన వాళ్ళలో అత్యధికులు సూర్యవంశం వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా రాముడి డైనాసిటీ అంతా కూడా మీకు ఇథియోపియా అంతా వెళ్ళిపోయింది. మీరు చూడండి, అందుకోసమనే వాళ్ళు సూర్యారాధకులు వాళ్ళందరూ కూడా. దీనికి ప్రూఫ్ ఉంది, ఏదో ఊరికే నోటి మాటగా నేను చెప్పట్లే, వీ గాట్ ప్రూఫ్స్. వీళ్ళందరూ అటు వెళ్ళిపోయారు, వీళ్ళు సూర్యారాధకులు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళు ఈ సైన్సెస్, చాలా సైన్సెస్ వాళ్ళు పట్టుకెళ్ళారు. యాక్చువల్గా పిరమిడ్ కన్స్ట్రక్షన్స్, మ్యాథమెటిక్స్, మీ సూర్య సిద్ధాంతం అన్నారే, ఈ సూర్య సిద్ధాంతం సూర్యుడు మైడుకి చెప్పాడంటే ఆ మైడు యవనుడు రాక్షసుడు అన్నారు. కాదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లోకల్స్తో వీళ్ళు ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత కొత్త ఇది వచ్చిన తర్వాత ఆ భాషలు అక్కడ వ్యాప్తి చెంది వాళ్ళు సైన్సెస్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే చేశారు. అవి మళ్ళీ కొంత మనకు వచ్చింది అంతే తప్ప. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, వెస్టర్న్ ఆస్ట్రాలజీ మీద చాలా అపోహలు ఉన్నాయి. మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న వెస్టర్న్ ఆస్ట్రాలజీయే వీళ్ళు చెప్పే ఈ కస్పులు, ఈ సూర్యుడు, సన్ సైన్, ఈ సైన్లు తీసుకుంటున్నాం. కాదు, వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఏదైతే మనం ఇండియాలో హిందూ ఆస్ట్రాలజీ చెప్తున్నామో పరాశరి, ఎగ్జాక్ట్లీ సేమ్, ఓన్లీ విత్ వన్ డిఫరెన్స్, దట్ ఈజ్ వాళ్ళు సాయినా తీసుకుంటారు, మూవింగ్ లగ్నం ఉంటుంది. మనకేంటంటే ప్రతిదాన్ని నిరాయనకి తీసుకొని వచ్చి అయినాంశాలు కలుపుకొని స్టాండర్డ్గా మ్యాచం చేసుకుంటున్నాము తప్ప, వాళ్ళకి శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి, స్త్రీ పురుష గ్రహాలు ఉన్నాయి, అన్నీ మనకి చెప్పినట్టే చెప్పారు. ఈ పుస్తకాలు ఎవరికి అందుబాటులో లేవు, అది ప్రాబ్లం మనకి. అందువల్ల ఆ వెస్టర్న్ ఏదో అంటాం తప్పించి పర్ఫెక్ట్గా వాళ్ళు కూడా ఇదే దశలు, మన దశలు, దశ ఇది, ఇవన్నీ మనవే సార్ సిస్టమ్స్. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే ఫాలో చేశారు. చాలా అద్భుతమైన పుస్తకాలు రాశారు. అసలు మన వాళ్ళ ఊహకి కూడా అందనంత రీసెర్చ్ చేసే పుస్తకాలు 18వ శతాబ్దంలోనే రాశారు వాళ్ళు. అంత అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. సో అది నేను చెప్పేది ఏంటంటే, పజక సిస్టమ్ అనే దాన్ని 100% మనం దాన్ని ప్రాక్టీస్ చేయడంలో తప్పే లేదు. అందులోంచి అంత చేయలేకపోయినా కొంత అప్లై చేసుకొని మనకి ఏ రకంగా దీన్ని మనం మంచి ప్రిడిక్షన్ ఇవ్వడానికి ఉపయోగించుకోగలుగుతాము అనేది, ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది అనేది నా భావన అండి. నాకు అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణికి, మన గురువులకి, సోనా శాస్త్రి గారికి అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అయ్యా, ఎవరిని హత్య చేయడానికి నేనేం మాట్లాడలేదు. చెప్పండి. శాస్త్ర చర్చ, హత్య ఎవరు కాదు. నాకు తెలిసిన శాస్త్రం నేను చెప్పాను. కరెక్ట్ గా చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా ఒక్క దగ్గర మనం అందరం కూర్చొని సత్సంగం చేసుకుంటేనే మనకు లభిస్తాయి. ఎగ్జాక్ట్లీ సార్, దానికోసం అందరూ అన్ని రకాలుగా చెప్తేనే మనకు అన్ని రకాలుగా తెలుస్తాయి, ఇంతమందికి విజ్ఞానం కలుగుతుంది. చాలా సార్, ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పారు. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకి వస్తే రండి. నమస్కారం సార్, సాంబశివరావు. చిన్నగానే చెబుతా నేను. అందరూ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా నేను. లేదు, మీరు అడుగుతారని నేనే వచ్చేసాను. నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. అందరూ అన్ని పుట్టుపూర్వోత్తరాలు అన్ని చెప్పేశారు. ఎక్కడో వెస్ట్ నుంచి వచ్చింది, ఏదో వచ్చిందంటే తెల్లారితే సూర్యుడు చంద్రుడు అక్కడ ఎంగిలిపడి ఇక్కడికి వస్తున్నారు. మరి వాడుకోవట్లేదా వాళ్ళని? అక్కడ లాగు చొక్కాలు ఇక్కడికి వచ్చాయి, వాడుకోవటం లేదా? ఇవన్నీ ఎస్ట్రాలజర్కే ఫస్ట్ ఇటువంటి జిగుప్సలు ఉండకూడదు. అదేదో ఉంది, ఇదేదో ఉంది అనేది. ప్లానెట్లు, సూర్యుడు అందరికీ ఒకటే, గ్రహాలు అందరికీ ఒకటే.
ఆ భేదాలు ఉండకూడదు. అబౌవ్ దట్ సెంటిమెంటల్స్ ఉండాలన్నమాట. నాది, నేను, నా ఊరు, నా ఇది, నా కోడి కూస్తే గానీ తెల్లారదు అనుకుంటే వీల్లేదు. తర్వాత అజగానికి వస్తే అందరూ చెప్పింది చాలా కరెక్ట్ అయిన సబ్జెక్టు. ఇప్పుడు ఏంటంటే పరీక్షలకు చదివేవాళ్ళు, ఎంఎల్కి యూనివర్సిటీ కోర్సులు చదివేవాళ్ళు చదువుతున్నారు తప్ప బయట పెద్దగా చదవట్లేదు. ఎవరికి వాళ్ళ రూల్ బుక్స్ కావాలి. ప్రతి వాడికి ఎన్నో నేర్చుకుంటానికి వస్తాడు, నాకు ఇది అది టిట్ బిట్స్ చెప్పండి అంటాడు, వెళ్ళిపోతాడు. వాడు చస్తే వాడికి చదవడు, క్యాలిక్యులేట్ చేయడు, ఏమి చేయడు. రూల్ బుక్ కావాలి నాకు, ఇదైతే అది, అదైతే ఇది చెప్పేసి టీవీలో చెప్పాడు, మీరు ఎందుకు చెప్పరు అంటాడే గాని కష్టపడి చదివేవాడు ఒక్కడు కనపట్టాలేదు. పరీక్షలకు మటుకు చదువుకుంటున్నారు. కనుక ఈ పరీక్ష చదువుకుంటున్నారు. ఈ తజకం గురించి వస్తే, తజక పద్ధతిలో ఇప్పుడు అందరూ పెద్దలు చెప్పేశారు మనకి, నేనేం లోపలికి వెళ్ళక్కర్లేదు. చాలా అవసరమైంది అది. యాన్యువల్ సోలార్ చార్ట్స్ చాలా మంచిది. ఎందుకంటే 1 yearకి ఇస్తారు కనుక మనం 14 ఏళ్ల కుర్రాడు వచ్చి నేనేం చదువుకోవాలి, మెడిసిన్, ఇంజనీరింగ్, ఆడిటింగ్ వగైరాలంటే వాటి లైఫ్ స్కెచ్ మొత్తం చూసుకుని మనం ఏ ప్రొఫెషన్ ఉంది చూసి చెప్పాలి కనుక 1 year చాలదు కనుక పరాశరాకి వెళ్ళి చూస్తాం. ఇది సప్లిమెంట్ గా వాడుకుంటాం దీన్ని. అక్కడ ఏదైనా డౌట్లు వచ్చినప్పుడు యాన్యువల్ సోలార్ చార్ట్ సప్లిమెంట్ గా వాడుకోవచ్చు. దశాభక్తుల్లో ఉన్న పరాశరాల నుంచి శుభం చూపిస్తే, ఇందులో అశుభం చూపిస్తే మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. 2 శుభాలు అయితే 2 మంచి, 2 అశుభాలు అయితే 2 చెడిపోయినాయి. ఈ రకంగా కంబైన్ చేసుకుని ఎలా కంబైన్ చేస్తాం అనేది ఒక వాళ్ళ శ్రద్ధల్ని బట్టి ఉంటుంది. శ్రద్ధాపూర్వకంగా చేయాలి అని కంబైన్ చేయమన్నారు కదా అని చేసేసానంటే కుదరదు అనమాట. పాలు నీళ్లు కలపడానికి కూడా ఒక ప్రపోర్షన్ ఉంటుంది. నీళ్లు కలపంటే పాలు అరగవు కొంతమందికి, మరి నీళ్లు కలపాలి, ఏదో ప్రపోర్షన్ ఉంటుంది. ఏ నీళ్లు కలపాలి, బోర్ నీళ్లు కలపాలా, పప్పు నీళ్లు కలపాలా, చాలా సూత్రాలు ఉంటాయి. అట్లా అత్తగారు చూస్తాం, ఇవి చూస్తాం. నేను 15-20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎంఏ వాళ్ళకి టీచింగ్ చేశాను తజక సిస్టమ్. అదే కాక 2000 నుంచి నేను 25 సంవత్సరాలు బట్టి నేను తజక సిస్టమ్ కూడా చూస్తాను, వర్షఫలా కూడా చూస్తాను, క్రిటికల్ కేసెస్ లో తప్పకుండా చూస్తాను. ఈ తర్వాత ఇప్పుడు పుణ్య సహమాలు వస్తే, పుణ్య సహమం అంటే ఎక్కడిదో కాదు, అది మనం మామూలుగా తిథి ప్లస్ లగ్నం అనేది యోగ కర్ణాల్లో ఉంది. దాన్ని తీసేసి పుణ్య సహమా అని వచ్చింది. పుణ్య సహమాన్ని తీసి అరేబియన్ పాయింట్స్ అని ఉంది. అరేబియన్ పాయింట్స్ అని ఫార్చునా పాయింట్ అని వెస్టర్న్ వాళ్ళు పెట్టుకున్నారు. భాష మారిందే తప్ప, మన ఉపదర్శకాలు చెప్పి ఇప్పుడు భాష మారుతుంది తప్ప అన్ని అందరికీ అవే బ్లడ్, అదే బ్లడ్, వాటర్ లేని బ్లడ్ లేదు, బ్లడ్ లేకపోతే మనిషి లేడు. ఏమిటి అందరి బ్లడ్ ఒకటే. ఇదే కండిషన్స్ అనమాట. ఒకటి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రతివాడి గుండె 72 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. దట్ ఈస్ కామన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అనమాట. హ్యూమన్ రేస్ కి గుండె కొట్టుకునే 72 సార్లే. ఎందుకని వాడికి 72 కొట్టుకొని నా గుండె తీసేస్తాను నేను ఏంటి. ఆ తర్వాత అందుకని ఇవన్నీ కామన్ సింప్టమ్స్ ఉన్నాయి. సెరిబ్రల్ సిస్టమ్, మెంటల్, సెరిబ్రల్ సిస్టమ్ అంతా ఒకటే, యూనిఫామ్ ఫర్ హ్యూమన్ రేస్ మొత్తానికి. వాడు ఎక్కడ పుట్టినా సరే. ఇదంతా హిస్టరీ తర్వాత చూస్తాము. ఇక్కడ ఏంటంటే పనిచేస్తుంది శుభ్రంగా, ఎలా వాడుకోవాలి, ఏంటి వాడుకోవాలి అని శ్రద్ధగా చదవాలి. 2 సిస్టమ్స్ చదివితేనే ఎలా మిక్స్ చేయగలమని తెలుస్తుంది. లేకపోతే జ్యుడిషియస్ మిక్స్ చేయాలి. మిక్స్ చేసేటప్పుడు 2 రకాలు కలిపేటప్పుడు మీరు తెలివిగా కలపాలి, జ్యుడిషియస్ గా కలపాలి తప్ప ఇష్టం వచ్చినప్పుడు ఆడాడో కలపమన్నాడు. మన స్వామినాథ్ గారు సార్ క్లాస్ లో కలపమని చెప్పారు, కలిపేస్తానంటే పాలు నీళ్ళలో ఏమవుతుందో తెలియదు మనకి. నీళ్లు పాలలో కలుపుతారా, నీళ్ళలో పాలు కలుపుతారా తెలియదు అనమాట చివరికి. అట్లా అవుతుంది. కనుక ఈ సిస్టమ్ మంచిది, చదవలసింది, లాజిక్ తెలుసుకోవాల్సింది. ఎక్కడ పోయినా గ్రహతత్వం, రాశితత్వం, భావతత్వం ఒకటే, అవి మారవు. సూర్యుడు వేడిగానే ఉంటాడు, చంద్రుడు చల్లగానే ఉంటాడు. ఆ సూర్యుడు పాశ్చాత్య దేశం నుంచి ఎంగిలిపడి వచ్చాడని పొద్దున్నే నాకు వద్దంటే సాయంత్రం వాడు వెళ్ళిపోతాడు, ఉండడు మన దగ్గర. ఎట్టకో మీరు వద్దంటున్నారు కనుక వెళ్ళిపోతున్నా అంటాడు. ఏంటి కనుక ఈ భేషజాలు ఉండకూడదు. నా సిస్టము, నా కోడి కూయలేదు, నీకెట్టా తెల్లారింది అంటాడు. అట్ట కుదరదు అనమాట. అందుకని ఇది పోయి అబౌవ్ ది లెవెల్ ఆలోచించాలి జ్యోతిషుడు అనేవాడు ఇందులో. అందుకని చాలు ఇది, నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడక్కలేదు సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ నిజంగా 2 నెలలు నేర్చుకున్నా చాలదు. అది నేర్చుకోవాల్సిన సబ్జెక్టు 2-3 నెలలు నేర్చుకోవాలి, సాధన చేయాలి. నాకు 25 ఏళ్ల మట్టి సాధన ఉంది. ఇందులో అన్నిటికీ జగన్నాథ హోరాలు ఉన్నాయి వారు చెప్పారు. అది కాక మీకు వర్షఫల పరాశర లైట్ లో ఉంటుంది, మీకు వర్షఫల ఆస్ట్రోసేజ్ లో ఉంటుంది, ఫ్రీగా వచ్చేవి. హరస్కోప్ ఎక్స్ప్లోరర్ లో ఉంటుంది, ముంతా రిజల్ట్స్, వర్షఫల రిజల్ట్స్, దానికి రోజులు చాలా దశలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నిట్లో ఫ్రీగా ఉన్నాయి. కానీ అది అర్థం కావట్ల మనకి, అంతే. వాడు టిట్ బిట్స్ ఇవ్వట్ల. మనకి రూల్ బుక్ కావాలి ప్రతి వాడికి. వాడు ఎవడు చదవడు.
పరాశర హోరా రాయడం ఇన్ని పేజీలు ఉంది, ఎవడు చదువుతాడండి? దానికి ఒక జిస్ట్ ఇవ్వండి అంటాడు, సమ్మరి ఇవ్వండి అంటాడు. అది ఇట్లా తయారైంది అన్నమాట. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. నేను ఎంతకంటే కానీ చాలా మంది మాట్లాడాలి, ఇంకా చిన్నవాళ్ళు కొత్త వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ సందేహాలు బయటికి రావాలి, వాళ్ళ అవకాశం ఇవ్వాలి వాళ్ళకని నేను ముగిస్తున్నా. ధన్యవాదాలు గురుగారు. మా ఇంట్లో కరెంట్ పోయింది కాబట్టి నేను కనపడడం లేదు, మన్నించాలి. చాలా మంచి మంచి విషయాలు, ప్రాక్టికల్ విషయాలు ఇవే మనకి కార్యక్రమంలో కావాల్సిందే. ఇవి లభించాయి. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మిత్రులు కార్యక్రమం గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే దయచేసి చెప్పండి. పిఎస్ రావు గారు చెప్పినట్టు సూర్యుడు లైట్ వద్దనుకున్నారా? అదే కరెంట్ పోయింది కదా ఎందుకో మరి. ఇంకా మిత్రులు ఎవరైనా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా అడగండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం గురువు గారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వమని అడుగుదాం. లేదా ఎవరైనా చెప్పినా మంచిది, తమ జ్యోతిర్వాణి వినిపించవచ్చు. మాలతి గారు ఏమైనా చెప్తారమ్మా? గురువు గారు, తిథి ప్రవేశం కూడా ఇలాగే చూస్తాం కదండి. తిథి ప్రవేశం ప్రిన్సిపల్ ఇదే. ఎన్నో ఉన్నాయి మా చూడటానికి, అన్ని చూస్తుంటే మతి స్థిమితం పోతుంది మనకి. అంటే ఎప్పటికి ఏది కావాలో చూడాలి. ఏ జాతకానికి ఏ సిస్టమ్ సూట్ అవుతుందో అది ఫస్ట్ చూసుకోవాలి. అన్ని జాతకాలు అన్ని సిస్టమ్స్ అక్కల్లా, అన్ని సందర్భాల్లో అన్ని అక్కల్లా. అందుకనే చదువుకోవాలి, లాజిక్ తెలియాలి, మనకి మూల సూత్రాలు తెలియాలి, కానీ కన్ఫ్యూజ్ కాకూడదు. అప్లికేషన్ వచ్చేసరికి దెర్ ఇస్ అ లాంగ్ గ్యాప్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్. ఆ గ్యాప్ మీరు ఎలా ప్రాక్టీస్ ఫిలప్ చేస్తారు? ఉపన్యాసాలు చెప్పొచ్చు, నేను చెప్పేస్తా పొద్దున్న సాయంత్రం ఒక ప్రొడిక్షన్ కూడా చెప్పలేను, అది వేరే సంగతి. అట్లా థియరీ అండ్ ప్రాక్టీస్ చాలా ఉంటుంది. థియరీ చాలా ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుంటే ఇది ప్రవేశం చేయొచ్చు, అన్ని చేయొచ్చు. జగన్నాథ హోరా నిండా ఒక సూపర్ బజార్ లో ఉన్నట్టు ఉంటాయి ఏంటి. మరి అందులోకి మీరు వెళ్తే లోపలికి ఎక్కడ ఏది ఉందో మీకు తెలియదు రెండోసారి వెళ్తే. అందుకని ఎక్కడ అప్లికేషన్ చేయాలి? మీరు తీసుకున్న చార్ట్ లో ఒక చార్ట్ వస్తాడు, ఒక క్యాండిడేట్ వస్తాడు మీకు, వాడికి ఏ సిస్టమ్ అప్లై చేయాలి, ఏ థియరీస్ అప్లై చేయాలి, వాడికి ఏం కావాలి, అసలు వాడికి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. నిజానికి ఏం అడగాలో తెలియదు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నారంటే ఎస్ట్రాలజీని ఏం అడగాలో వాళ్ళకే తెలియటల్లా, ఏం కావాలో వాళ్ళకే తెలియట్లా. ఆవిడ చెప్పాడు, మీరు చెప్పండి నా యోగం ఉందా, ఫారిన్ వెళ్ళే యోగం, మీ యోగం ఉంటే నేను వెళ్తా అంటాడు. ఎందుకు ఉంటుంది? వాడు వెళ్తే ఇక్కడ యోగం ఉంటుంది, అంతేగాని వాడు ప్రయత్నాలు చేయడు. అట్లాగే చదవటానికి ఎవడు పాస్ అవడు? పాస్ మార్క్ 40, 39 వస్తే ఫెయిల్, 40 వస్తే పాసు. ఇది ఎక్కడ ఉంది? జ్యోతిషంలో ఉందా 39, 40? లేదు. అంటే వాడు కష్టపడితే పాస్ అవుతాడు అని చెప్పాడు. నేను కష్టపడ్డాండి పాస్ అవుతానుగా అన్నానుగా మీ జ్యోతిషంలో అంటాడు. 39 వచ్చి ఫెయిల్ అవుతాడు. ఏదో కోవిడ్ వస్తే పాస్ అయిపోతాడు. అది అంటే తాజిక్ నేను ఎక్కువ యూజ్ చేయను కానీ మీరు యూజ్ చేయండి. అన్ని అక్కల్లా యూజ్ చేయక్కర్లేదు, అన్ని యూజ్ చేయకూడదు. అమ్మని మతిపోతుంది. చదవాలి. తిథి ప్రవేశం తాజికనే కాదు, అది తిథి ప్రవేశం వేరే సిస్టమ్ బయట సెల్ఫ్. అదే చేయండి, యూజ్ చేయండి, మంచిదే. ఏది అలవాటు అయితే అది యూజ్ చేయండి. అక్యురేట్ గా వస్తుంది దాంతో. మంచిదే. అది మీకు సూట్ అయింది, మీకు వచ్చిన జాతకాలు సూట్ అయింది. ఇద్దరికి సూట్ అవ్వాలి. నేను చెప్పేవాడికి వినేవాడికి కూడా కాలం కలిసి రావాలి. లేకపోతే వినేవాడికి కాలం కలిసి రాకపోతే ఎంత మహాత్ముడు కూడా చెప్పలేడు. క్వశ్చనే లేదు. సాక్షాత్తు దేవుడి గుడికి వెళ్ళినా తలుపులు వేసేస్తారు టైం అయిపోయిందని. ఏంటి? చెప్పేవాడికి వినేవాడికి కూడా వినే యోగం రావాలి. అప్పుడే ఎంత సిద్ధాంతం అయినా చెప్పగలడు. లేకపోతే సిద్ధాంతి లేదు, ఏమీ లేదు, వాడు రాద్ధాంతమే. ఇప్పుడు టైం ఉండాలి కదమ్మా, మనం స్పేర్ చేయగలగాలి టైం. అంతంత టైం అదొక అంటే అదేనండి. అంటే వాళ్ళు ప్రశ్న అడిగిన టైంకి తిథి ప్రవేశం చూస్తే కరెక్ట్ గా ఆ ఇయర్ వాళ్ళకి మీ అలవాటు అయితే చేస్తారు మీరు. ఇంకొకటి ఏంటంటే ఒక సిస్టమ్ లో చూసాం ఇది శుభం వచ్చింది, రెండో సిస్టమ్ లో చూస్తే శుభం రావాలని లేదు అక్కడ. మీరు ఆ శుభాన్ని నమ్మారా? ఆ సిస్టమ్ లో వచ్చిందని నమ్మారా? మీ అలవాటు ఏంటి తప్ప నేను 4 సిస్టమ్స్ వచ్చి నాకు 4గిట్లో నాకు శుభం రావాలి అంటే రావచ్చు, రావదు కూడా. వస్తే వాడు అదృష్టమే, అంతేగాని అది రాదు. వస్తుందని నమ్మకం లేదు. మరి మీరేది అనుకుంటారు 4 సిస్టమ్స్ లో? అదే అది ఉంటుంది. అంటే ప్రాక్టీస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ థియరీ. చెప్పొచ్చు, తాడి చెట్టు ఎక్కడాని నేను సూత్రాలని చెప్పేస్తా. థియరీ 2 పేజీలు రాసిస్తా. ఎక్కగలుగుతా తాడి చెట్టు ఎవడన్నా ముళ్ళుగుచ్చుకుంటాయి. ఈత చెట్టు అసలు ఎక్కలేడు.
ఏంటి ఇట్లా థియరీ వేరు, ప్రాక్టీస్ వేరు. ప్రాక్టీస్ నుంచి థియరీ డెవలప్ అయింది. మళ్ళా థియరీ ఇది స్టార్టింగ్ పాయింట్ ఫర్ లెర్నింగ్ సబ్జెక్ట్, ఎనీ సబ్జెక్ట్ ఎక్కడైనా సరే, ఒక జ్యోతిష్యమే కాదు, ఈ గో టు ఎనీ సబ్జెక్ట్. తర్వాత ఎస్ట్రాలజీ ఈజ్ విత్ సర్టెన్ లిమిటేషన్స్ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్. ఆ లిమిటేషన్స్ లోపలే దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ వాడు ఫారెన్ వెళ్తా అని చెప్పండి, వాడు డబ్బు గలవాడు, వాడు ఎట్టైనా వెళ్తాడు అంటే వాడు అక్కడ ట్రంప్ కూర్చున్నాడు, శని కంటే పెద్దవాడు, యమాగ్రజుడు అక్కడ కూర్చున్నాడు, వాడు రానివ్వటల్లా, వీడికి యోగం ఉన్నవాడిని కూడా తరివేస్తున్నాడు అక్కడి నుంచి. ఏంటి అందుకని ఇప్పుడు మారిపోయినాయి, కాలం మారిపోతుంది. అక్కడ మీరేం చెప్తారు? వాడు నాకు యోగం ఉంటే వెళ్తాను కదా అని అంటాడు ప్రతివాడు. ఉంది ఇది నాకు ఇప్పుడు మెడికల్ కోర్స్ చదువుతానండి, చదవటం వేరే కోర్స్ చదవని అంటున్నాడు ఒకడు. ఏం చెప్తాం? వాడికి రాదేది. మన లెక్క ప్రకారం నీ ఇష్టం అని చెప్పా. ఇది నా లెక్క ప్రకారం నీకు ఇదే, నీ ఇష్టం, మిగతాదని చెప్తాం. మన మొహమాటం లేదు అక్కడ. వాడు ఏమనుకుంటాడో మళ్ళీ రాడేమో మన దగ్గరికైనా మొహమాటం పడితే ఫినిష్. అట్లా ఇప్పుడు మెడికల్ ఇంజనీరింగ్ కి తేడా లేదు అసలు నిజానిక. ఇవాళ కలిపిపోయినాయి నేను కంప్యూటర్లు వచ్చినాక. అందరు కంప్యూటర్లోకి వచ్చినా పనిచేస్తున్నారు. అది అట్లా సరే సార్, నేను చాలా సమయం తీసుకున్నా. ఎవరో ఉన్నారు చెప్పండి, ఎవరన్నా వచ్చేవాళ్ళు మాట్లాడేవాళ్ళు. నేను ఇట్లా వాగుతూనే ఉంటాను, నన్ను వదిలితే సబ్జెక్ట్ తప్ప మాట్లాడేస్తా. సబ్జెక్ట్ సంబంధించిందే చెప్తారు. ఇంకా మిత్రులు ఎవరైనా అడుగుతారా తాజకం గురించి? చూడండి, ఈరోజు తాజకం గురించి అడిగినందుకు మనకి ఎన్ని విషయాలు తెలిసి వచ్చాయో. అంటే చాలా మంది కేవలం పరాశర జ్యోతిషం కాకుండా వేరే పద్ధతుల్ని ఎలాగోలా ట్రై చేస్తుంటారు అన్నమాట. అందువల్ల సాంబశివరావు గారు గురువు గారు చెప్పినట్టు బాగా అధ్యయనం చేయాలి. మనం అధ్యయనం చేయాలి, ప్రతి విషయాన్ని చదువుకోవాలి. నమస్కారం సార్. అరేబియన్ పాయింట్స్ లో మండే అస్ట్రాలజీ కూడా ఉంది, వాతావరణం కూడా ఉంది అరేబియన్ పాయింట్స్ లో. ఇది ఒక్కటే కాదు, మనం చూసే సహమలు మనకు వచ్చే సాఫ్ట్వేర్ లో వచ్చాయి. సహమలే కాదు, సామాన్య జీవితానికి మండేన్ అస్ట్రాలజీ కూడా అరేబియన్ పాయింట్స్ పనిచేస్తాయి. అది వేరే పాయింట్స్ ఉన్నాయి వాటికి. ఆ మండేన్ అస్ట్రాలజీలో అరేబియన్ పాయింట్స్ క్యాల్కులేషన్ మెథడ్స్ ఉన్నాయి. వాటి బట్టి వాతావరణం, తర్వాత రాజకీయాలు అన్ని చెప్పచ్చు. ఆ రామగారిని చూస్తే గుర్తొచ్చింది, చూడాల్సిన పాయింట్ మాట అది. రామగారు ఏమైనా అంటారా? ఏమైనా చెప్తారా రామగారు? లేదు, మా వినపడుతున్నాయి. ఇంకో రామగారు మా వినపడుతున్నాయి కదా, మీది వినపడలేదు. ఆయన మ్యూట్ లో ఉంటే అట్లా వినిపిస్తుంది. మీరు అన్మ్యూట్ చేసుకోండి, అవ్వట్లేదా? ఓకే ఓకే సరే. ఇంకా ఎవరైనా మిత్రులు? చాలా మంది ఉన్నారు. ఇక్కడ తాజికాలో ఇంకో పాయింట్ రామన్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే సార్, అది ఎక్కువ మనకి కారకత్వాలు బట్టే మీకు ఇది రిజల్ట్స్ ఎక్కువ చెప్పగలుగుతున్నారు. హౌస్ అక్కడ ఇంపార్టెన్స్ రావట్లేదు, ఏ హౌస్ కి ఆధిపత్యం అవుతోందని. ఓన్లీ క్యాలిక్యులేషన్ వరకే పలానా వాళ్ళు ఈ యాంగిల్ డిగ్రీస్ క్యాలిక్యులేషన్ వరకే తప్ప కారకత్వాలు గ్రహాలు స్వతంత్రంగా ఇస్తున్నారు. చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ఒక నిమిషం చెప్పండి. In addition to Karakatwas, they are considering 4 stations అండి. వెస్టర్న్ ఆస్ట్రాలజీలో 4 స్టేషన్స్ ఉన్నాయి. పెరిజీ, అపోజీ, పెరిహీలియన్, ఎప్హీలియన్. వాళ్ళ లాంగ్వేజ్ అది. అక్కడ దానిలో మనకి ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏంటనమాట, సూర్యుడు కనుక మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళినా, సూర్యుడు మన భూమి దగ్గరికి వచ్చిన ఇలా అనిపిస్తే, భూమి దగ్గరగా ఉన్నప్పుడు న్యాచురల్లీ విల్ హ్యావ్ మ్యాక్సిమం రేడియేషన్ ఆఫ్ ది కరస్పాండింగ్ ప్లానెట్ అండ్ హౌస్. ఇక్కడ కారకత్వాలు వాడటం లేదని అంటానికి లేదు, కారకత్వాలు డెఫినెట్ గా వాడుతున్నారు వాళ్ళు కూడా. ఎస్, ఎటొచ్చి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, they are giving more weightage for seasons and they are giving more weightage for climatology of the station. క్లైమటాలజీనే అసలు. ఇప్పుడు ఏంటంటే ఇది నాకు అర్థమైనంత మటుకు వెస్టర్న్ ఆస్ట్రాలజీలో వాళ్ళు చేసింది ఏంటంటే, ముందర క్లైమటాలజీ పక్కన పెట్టుకుంటున్నారు.
ఏ మంత్కైతే మనం ఏ సీజన్కి అయితే మనం ఫోర్కాస్ట్ ఇద్దాం అనుకుంటున్నామో, ఏ స్టేషన్కి ఇద్దాం అనుకుంటున్నామో దాని తాలూకు క్లైమేట్ అలిగి మన జేబులో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దాని మీద డీవియేషన్స్ ఏమిటి? మనకన్నా కూడా వ్యవసాయదారులు కానివ్వండి, లోకల్ కామన్ మ్యాన్ అనివ్వండి, వాళ్ళ క్లైమటాలజీ వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు, ఏమండి ఇప్పుడు వేసవకాలం వచ్చేసింది కదా, ఇంకా మనకి ఎండాకాలం అయిపోయినా ఇలాగ సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చింది కదా, ఇంకా రెయిన్స్ వస్తాయి అన్నట్టు. కానీ వాళ్ళు చెప్పలేనిది ఏమిటనమాట, రానున్న 2-3 నెలల్లో ఈ సీజన్లో వర్షాలు బాగా పడతాయా లేదా, లేకపోతే కొంప ముంచుతుందా, ఎట్లాగా అన్నది చెప్పగలిగితే వాళ్ళు హ్యాపీ అవుతున్నారు. సో ఇప్పుడు ఏంటనమాట, ఎపిహీలియనా పెరిహీలియన్ పీరియడ్లో ఉన్నామా, ఇలాంటివి కూడా మనం అర్థం చేసుకుంటూ కారకత్వాలని బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని అప్పుడు ఆ సీజన్లో వాతావరణం ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి ఎలా ఉంటుంది, ఆంధ్రాకి ఎలాగా ఉంటుంది. మనమేమి ఒక స్టేషన్ కూడా చెప్పట్లేదు. ఒక సీజన్లో ఏ సీజన్లో ఎక్కడ తెలంగాణకు వానలు ఎక్కువ పడతాయా, లేకపోతే వెస్ట్ కోస్ట్లో వానలు పడతాయా, ఏదైనా సైక్లోన్స్ వస్తాయా, సైక్లోన్స్ వస్తే ఏ పీరియడ్లో ఎప్పుడు వస్తాయంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? ఇవి మనం క్యాచ్ చేయాల్సింది, అవి మనం చేయగలుగుతున్నాం. అదృష్టవశ అయితే భగవంతుడి దయ వలన ముందర మనకు కూడా కొంచెం ఇది ఆలోచనలు వచ్చేసేసి ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఏమైందంటే ఎలా వెళ్ళిందంటే గ్రహకూటమి మన సడన్ చేంజెస్ వచ్చి మీరు చూశారు కదా, రెయిన్ విపరీతంగా ఒక్కసారి సడన్ కుంభవృష్టి, ఫ్లడ్స్, ఇవి ఎన్నిసార్లు వచ్చినాయండి. అది మనం క్యాచ్ చేసేసి మనకు డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుందండి. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మన మల్లికార్జున గారు, లలిత గారు, యాస్ట్రోమెటీరియాలజీలో మన గ్రూపులోను అందరూ మంచి అవగాహనకు వచ్చాం. కాబట్టి ది డీవియేషన్స్ హౌ టు క్యాచ్ డీవియేషన్స్, మనం ది అసంప్షన్ ఏమండి ఈ సీజన్లో వానాకాలం అండి, వర్షాకాలం వర్షాలు రాక ఇంకేమవుతాయండి అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. వస్తాయా లేదా అని ఆయన అడుగుతున్నాడు పాపం వ్యవసాయదారుడు. దానికి మనం క్లూ ఇవ్వాల్సింది ఏమిటన్నమాట, మన గ్రహాలు మన తెలంగాణకి మీద ప్రభావం ఎక్కువ చూపిస్తాయా, నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లోనా, ఎందుకని 4 మరి గ్రహాలనే అక్కడ ఉన్నాయి కదా, మీనంలో ఉన్నారు కదండి. దాంతో మన సడన్ చేంజ్ చేస్తాడు. అందులో జలతత్వం అంటున్నాం, మనం ఏం మనం కూడా వదలలేదు. నేను జలతత్వం అని అంటూనే మొదలెడుతున్నాం. అలాగే మళ్ళీ ఈ ప్లానెట్లు ఎటు వెళ్తున్నాయి ఏమిటి సంగతి అనే సంగతి ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ ప్రతిరోజు వర్షం పడుతుందండి. ఎక్కడ పడుతుంది, పడదు కదా, మన గ్రహకూటమి ఉంది కానీ మరి రోజు వర్షం పడుతున్నారు, రోజు సైక్లోన్ వస్తుంది, రాదు. మరి ఏమిటి అది? ఈ పాటికి మనకు ఫార్ములాస్ అలాంటివి మనం అర్థం చేసుకొని ఈ చంద్రుడి ఇటు వచ్చినప్పుడు వీనస్లు శుక్రుడితో కలిసినప్పుడు సూర్యుడికి దూరంగా ఉండటం, మళ్ళీ సూర్యుని మళ్ళీ ప్లానెట్ ఏమో సూర్యుని దాటుకుని వెళ్ళిపోతాం. ఇలాంటివన్నీ మనం మంచి క్లూస్ డెఫినెట్ గా వస్తున్నాయి. అది మనం ఇంకా ఎంత ఇంటెన్స్ నా కోరిక ఇప్పుడు ఏంటంటే, నాకు కొంచెం మీతో డిస్కస్ చేద్దామని కూర్చున్నాను కానీ నాకు ఎందుకు వాళ్ళ సౌండ్ వినపడలేదు. సారీ ఫర్ దట్. ఇక్కడే రావైపునే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, దాన్ని మీరే చేయకండి, మళ్ళీ వస్తుంది, ఏం పర్వాలేదు. అది సంగతి. అందుకని ప్లానెట్స్ సముదాయము వాటి యొక్క ప్రవర్తన అదే కారకత్వాలు అన్నాయి. ఓకే సార్, ధన్యవాదాలు. మనం మామూలుగా లెట్ us స్టార్ట్ విత్ నార్మల్ సీజన్ తో నార్మల్ గా వర్షాలు వస్తాయండి, ఎందుకు రావు అని అనుకుని మొదలెట్టండి. దాని మీద డీవియేషన్స్ ఎందుకు వస్తున్నాయో కూడా చెప్పేయండి బాబు. ఇప్పుడు మనకి ఈయన కుజుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు, ఆయనతో పాటు మళ్ళీ వేడి గాళ్ళు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ పీరియడ్ లో ఆ వారంలో నేను తెలంగాణలో వస్తాయా లేకపోతే మళ్ళీ ఏపీలో వస్తాయా, ఆ రెండు బైఫర్కేట్ మరి ఏరియా వైజ్ గా చెప్పాలి కదండి. ఓకే సార్, దానికి చెప్పాను. ఆపేద్దాము. ఎస్ సార్, ఆపేద్దాము. ఎస్, థ్యాంక్ యూ. సో ఇట్లాగా మనం చేసాము. అది కాకపోతే మన వ్యాలిడేషన్ కి సరైన డేటా మన ఐఎండి వాళ్ళ దగ్గర తీసుకోవాలండి. ఐఎండిలో
నేను మీకు హోమ్ పేజీలో ఐఎండి చెప్తున్నారు కాలాతీతమైంది స్వామి రామం గారు. ఏం మరొక ఒకటే అండి, ఈ తాజకాలో ఏంటంటే గురువు గారు ఇంకో మాట, ఇక్కడ కేవలం హౌస్ ఆ హౌస్ కి మీద యాస్పెక్ట్ ఈ రెండే ఇంపార్టెంట్. గురుగారి జ్యోతిర్మాట విందాం, ఆగండి విందాం సార్. అవును గురుగారు. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. నిజానికి ఈరోజు మంచి టాపిక్, చాలా శ్రద్ధగా టాపిక్ మీద మంచి డిస్కషన్ చాలా స్పష్టంగా జరిగింది. అనేక రకాల వ్యూస్ వచ్చాయి. రాజలక్ష్మి గారు కానీ, చారి గారు, ప్రత్యేకంగా సూర్యనారాయణ గారు, పిఎస్ మూర్తి గారు, సిఎస్ రావు గారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల వాళ్ళకు ఉన్నటువంటి విధానాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. రాజకం మీద నిజానికి లోకంలో ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో చాలా తక్కువైనటువంటి పరిశోధనలు ఉన్నాయి. రాజకీయాల కంటే ఒక్కటే మన ఎదురుగా కనపడుతున్నటువంటి విషయం తప్ప దాని గురించినటువంటి ఎక్కువసేపు ఆలోచించిన వాళ్ళు లేరు. కనీసం దానికి స్పష్టమైనటువంటి తెలుగు సేతలు కూడా లేవు. వ్యాఖ్యానాలు కూడా అంత బలంగా రాలేదు. వచ్చినప్పటికీ కూడా వచ్చినటువంటి వ్యాఖ్యానాల్లో కూడా కాలానుసరణంగా మనకు అప్డేషన్స్ తో కూడుకున్నటువంటి వ్యాఖ్యానాలు కావాలి. ఎప్పుడైనా సరే సూత్రము దానికి తాత్పర్యం రాసుకుంటూ కాకుండా దాన్ని ఈ కాలానికి తగ్గట్టుగా ఎట్లా అప్లై చేయాలి అనేటటువంటి వ్యాఖ్యానాలు ఇంకా స్పష్టంగా దీని మీద రాలేదు. దానివల్ల ఏమైపోయిందంటే ఈ కొన్ని సిస్టమ్స్ పరాశరకు వచ్చినటువంటి ఇక్కడ గుర్తింపు మిగిలిన సిస్టమ్స్ రాకుండా పోయింది. అది ఎక్కడిదో ప్రాంతందిలే మనది కాదులే అనుకున్నట్టుగా కూర్చున్నాం. నాకు ఎప్పుడో గుర్తు గతం లోపల సుబ్బయ్య గారని ఉన్నారు, మనకు మొన్న మీటింగ్ ఉన్నట్టు కనిపించారు. సుబ్బయ్య గారు కూడా తాజకంలో బాగా వర్క్ చేస్తారు. ఆయన జయేంద్ర సరస్వతి స్వామి వారు అక్కడ దాంట్లో జైల్లో ఉంటున్నప్పుడు దాదాపుగా 6 నెలల ముందరనే ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో డేట్ ముందుగా చెప్పి పెట్టాడు మాకు. ఆ డేట్ నాటే కరెక్ట్గా బయటకు వచ్చారు ఆయన. ఆయన ప్రత్యేకంగా సన్మానం చేసినట్టుగా గుర్తు జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ నుంచి. అంటే దీనికి ఒక ఆధారాలు ఉంటాయి. కాకపోతే నిత్య జీవితానికి అన్నిటికీ సరిపోతున్నాయా, సంఘటనలకు సరిపోతున్నాయా, లేకుంటే దాన్ని ఇంకా కొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి ఆ శాస్త్రంలో ఇంకొంచెం కొత్తగా వర్క్ చేయాల్సింది ఏమైనా ఉందా, ఈ వైపుగా మన ప్రయాణం కొనసాగట్లేదు అనేటటువంటిది సిస్టమ్స్ కి సంబంధించినటువంటి అంశం. వెస్టర్న్ ఆస్ట్రాలజీనో ఇంకేదో తీసుకుంటుంటే దాన్ని ఈ కాలానికి తగ్గట్టుగా, ఈ రోజులకు తగ్గట్టుగా, ఈ విషయాలకు తగ్గట్టుగా ఎట్లా అప్లై చేస్తున్నాం అనేటటువంటిది లేదు. ఇక జ్యోతిర్వాణి లాంటి ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఇటువంటి పెద్దలైనటువంటి పండితులైన వాళ్ళందరూ కూడా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరెవరికి ఏ అవకాశాలు ఉంటాయో, దీంట్లో 100 మంది ఉన్నారు ఇప్పుడు ఎదురుగా, అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే కాదండి, మాట్లాడని పండితులు కూడా చాలా మంది ఉంటారు దీంట్లో. వాళ్లకు ఇటువంటి సిస్టమ్స్ కు సంబంధించినటువంటి కామన్ మ్యాన్ కి అందేటటువంటి విధంగా దాన్ని కొంచెం రూపకల్పన చేయండి. జ్యోతిర్వాణి సపోర్ట్ ఉంటుంది వాటికి. రూపకల్పన చేసిన తర్వాత చేసినటువంటి రూపకల్పన కొంతమంది ప్రాక్టీసింగ్ మొదలు పెడితే, ఇప్పుడు రామగారు చేసేటటువంటి వాతావరణ పరిశోధన కొంతమంది ప్రాక్టీసింగ్ మొదలు పెడితే అది ప్రాంతానికి, ప్రదేశానికి, మండలానికి, జిల్లాకు లేదా ఊరికి కూడా సరిపోయేటట్టుగా ఎట్లా ఉంటుందో అట్లాగే ఈ తాజకం లాంటిది కానీ, వెస్టర్న్ కానీ, ఇంకా కేపీ కానీ ఏవైనా సరే కొత్త సిస్టమ్స్ అనుకున్నటువంటివి కూడా మనకు పరిపూర్ణంగా ఇటు మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిశోధన అనేటటువంటి దాని మీద ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉండాలి. సిఎస్ రావు గారు చెప్పినట్టుగా ఏదో ఒకటి చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడం ధర్మం కాదు. అక్కడ ధర్మం అనేటటువంటి విషయం ఏంటంటే అక్కడ స్పష్టంగా దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాలానుసరణంగా శాస్త్రం నిలబడకపోయేటట్టయితే ఎప్పటికైనా పోతుంది అనేటటువంటిది కాళిదాసాదులు చెప్పినటువంటిది. సంతః పరీక్షాన్యతరత్ భజంతే మూఢ పరప్రచయ బుద్ధి అనేటువంటి మాట కూడా మనం వింటూ ఉంటాం. అంటే ఒకటి చెప్పేవాడు మేము అనుసరిస్తున్నాం అనేటటువంటిది కాకుండా
విజ్ఞుడైనటువంటి వాడు పరీక్ష అని చెప్పేసి అన్నాడు, దాన్ని విశ్లేషించండి అని చెప్పేసి. ఇప్పుడు ఈ సూత్రాలన్నీ నేను చెప్పుకుంటూ కూర్చోవాల్సినంత అవసరం లేదు. నాకు కూడా ఏదో పాఠం చెప్పినటువంటి అనుభవమే దీంట్లో తాజకంలో తప్ప ప్రాక్టీస్ చేసిన అనుభవం లేదు. ప్రాక్టీస్ చేసిన అనుభవం అనేటటువంటిది ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువగా దాంట్లో వస్తుంది, లోతులు తెలుస్తాయి. లోతులు తెలిసినటువంటి వాళ్ళు దాని మీద మంచి మంచి వ్యాసాలు రాయండి. అది నేను కోరుకునేటువంటి అంశం. ఇది ఇంతసేపు చెప్పే మాట. శేషరావు గారు బాగా వర్క్ చేసినటువంటి వారు ఉన్నారు, రాజలక్ష్మి గారు వర్క్ చేసిన ఉన్నారు, అట్లాగే మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడిన సూర్యనారాయణ గారు వీళ్ళు బాగా వర్క్ చేశారు. చేసినటువంటి వాళ్ళు ఎవరు వర్క్ చేసి ఉంటారో, ఎవరు దాని మీద కృషి చేసి ఉన్నారో, దాని మీద కొత్తగా నేర్చుకునేటటువంటి వాళ్ళకి ఈ కాలానికి తగ్గట్టుగా కొంత ఈజీ చేయండి దయచేసి. ఈజీ చేస్తే మీతో పాటు మీ తర్వాత తరం తయారవుతుంది. జ్యోతిర్వాణి ఉద్దేశం అనేటటువంటిది ఇదేనండి. మనకు ఎంత వచ్చిందో చెప్పుకోవడం కాకుండా మనకు వచ్చినటువంటిది తర్వాత తరానికి కొద్ది గొప్ప అందించడం మొదలు పెడితే ఆ తర్వాత అందుకుంటూ ఉంటారు. రవీంద్రనాథ్ గారు ఇప్పుడు వాతావరణం మీద కొత్త వర్క్ చేస్తున్నారు, దాన్ని అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సప్తనాటి చక్రం గురించి వాడిని అందుకుందాం. అందుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇట్లా విని ఊరుకోకూడదు దయచేసి, కొంతమంది అందుకోవాలి దాన్ని. ఆ మార్గంలో ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు అందుకోవాలి. అందుకని దయచేసి అందరికీ కోరుకునేది ఏంటంటే, ఇటువంటి సిస్టమ్స్ మీద వచ్చేటటువంటి ఉపన్యాసాలు అర్థం కానటువంటి వాళ్ళు దీంట్లో సగం మంది అలా విని ఊరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని కొంచెం సులువు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక 10 మందికి అందించడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు గమనిస్తూ ఉంటుంటారు, చిన్న చిన్నవి దశమ భావము లేకుంటే సప్తమ భావం మీద ఇప్పుడు శోభనా శాస్త్రి గారు ఒక మీటింగ్ పెట్టారంటే ఇక్కడ ఉన్నవాళ్ళు పరిగెత్తుకొని వచ్చి మాట్లాడతారు. అందరికీ దాని మీద కొంచెం అభిరుచి ఉంటుంది, లేదా దాని గురించిన అనుభవం ఉంటుంది. తాజకం అని పెట్టగానే సెలెక్టెడ్ పీపుల్ బయటకు వస్తారు, మిగిలిన వాళ్ళు ఎవ్వరు బయటికి రారు. ఎందుకు రారంటే దాని మీద మాకేం తెలియదు, ఏం మాట్లాడతామని. మాకు తెలియదు మాట్లాడటం కాదు, విన్నా కానీ అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి సబ్జెక్టును కొంచెం సులువు చేసేటటువంటి కొన్ని వ్యాసాలను, ఇది ఇంతేనండి పెద్ద కష్టం కాదు అనగలిగేటటువంటి మాటలను కొంచెం ఆధునిక తరానికి అర్థమయ్యేటట్టుగా, కొత్త విద్యార్థులు నేర్చుకునేటట్టుగా కొంచెం పెద్దవాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఎవరికి ఏ విషయంలో అనుభవం ఉందో అది మిగిలిన తరానికి అందించండి. దయచేసి ఆ వ్యాసాలన్నిటి కూడా త్వరగా జ్యోతిర్వాణికి అందించండి. మీ వ్యాసాలు రాక మేము చూస్తున్నాం. ఇంతమంది పెద్దలందరూ కూడా ఆ మార్గంలో ఈ జ్యోతిర్వాణిని అందరూ పెద్దలు నడిపించండి. ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సపోర్ట్ చేయండి అని మరీ కోరుకుంటూ, నిజంగా చక్కగా పాండిత్యంతో కూడుకున్న సభ ఇవాళ. అందరూ కూడా తమకు ఉండేటటువంటి పాండిత్యం అంతా కూడా పరిపూర్ణంగా ప్రదర్శించారు. కొత్త విషయాలు నేర్చుకున్నారు చాలా మంది కూడా. స్పష్టంగా ఉంది వాళ్ళ సభ కూడా. కాబట్టి ఇటువంటివి సభలు మళ్ళీ జ్యోతిర్వాణిలో కొనసాగాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం, స్వస్తి, సెలవు.